ఈరోజు ఎపిసోడ్ రివ్యూ కింద కామెంట్ ఎవరైనా పెడతారు అనుకుంటే పెట్టాలి అనుకుంటే దయచేసి రివ్యూ మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్లో చూస్తారా 2xలో 3xలో ఏ xలో పెట్టుకొని చూస్తారో చూసి దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే వీడియో మొత్తం చూసిన తర్వాత కామెంట్ చేయండి. పిఆర్ బ్యాచ్ వచ్చి వితిన్ ఫ్యూ సెకండ్స్లో 200-300 కామెంట్లు పెట్టేసి వెళ్తారు. వాటికి మళ్ళీ లైక్లు కొట్టించేసి టాప్లో కూడా పెడతారు. ఈరోజు మళ్ళీ ఇంకొకసారి వార్నింగ్ ఇస్తున్నాను, అలా కామెంట్లు పెట్టుకొని వెళ్ళండి, నాకు ఏ ప్రాబ్లం లేదు. కామెంట్స్కి ఆర్గానిక్గా కాకుండా మీకై మీరు లైక్లు సాఫ్ట్వేర్స్తో కొట్టుకొని మాత్రం వెళ్ళదు. లైక్లు కొట్టకుండా నార్మల్ కామెంట్లు పెట్టుకొని వెళ్ళండి. ఓకే, ఆర్గానిక్గా పెట్టుకొని టాప్లో పెట్టుకోవాలని చూస్తే మాత్రం హైడ్ చేసేస్తాను. అనవసరంగా మళ్ళీ కామెంట్కి ఈ ఛానల్లో మళ్ళీ కామెంట్లు కూడా పెట్టుకోలేరు. దయచేసి అదొక్కటి చేసి ఇన్ఫ్లుయెన్స్ చేయాలని మాత్రం చూడొద్దు. కావాలని వాంటెడ్గా జనాలు ఆర్గానిక్గా ఉండే మనుషులు మీ ఒపీనియన్స్ మీరు నన్ను తిట్టచ్చు, ఏమైనా చేయొచ్చు, బూతులని తిట్టుకోవచ్చు. బూతులు ఇన్ ద సెన్స్ నార్మల్గా క్రిటిసైజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. కానీ అలాంటివి మాత్రం చేయొద్దు. మీరు ఎవరైనా కామెంట్ చేయాలనుకుంటే వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా లెంతే ఉంటుంది. పర్ఫెక్ట్ రివ్యూ ఇస్తా, పర్ఫెక్ట్ పాయింట్లు కుండ బద్దలు కొట్టినట్టుగా న్యూట్రల్ వేలో ఉంటుంది. అంతేగాని ఒకరి డబ్బా కొట్టడం, ఒకరిని కింద దోచడం అదేం లేదు. ఈ పర్టికులర్ డేలో నాకు ఏమనిపించింది, ఎవరి మీద ఏమనిపించింది అని మంచి చెడు యాజ్ ఇట్ ఈజ్గా నాకు అనిపించింది నేను క్లియర్గా చెప్తాను. నా ఒపీనియన్స్ ఏ చోటైనా మీకు మ్యాచ్ అయితే ఆ టైం ఫ్రేమ్ పెట్టి కామెంట్ చేయండి, ఎంకరేజ్ చేయడానికి ట్రై చేయండి. నచ్చిన చోట లైక్ కొట్టండి. మీ ఒపీనియన్తో మ్యాచ్ చేయని టైంలో లైక్ కొట్టండి చాలు. వేరే టైంలో లైక్ కొట్టచ్చు. ఒపీనియన్తో మ్యాచ్ అయినా లైక్ కొట్టి చూడు, కామెంట్ కొట్టి చూడు, చూపిస్తాం. వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి. ఓవరాల్గా ఈరోజు ఎపిసోడ్ మాత్రం అరే బిగ్ బాస్ టీమ్ ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా, బోర్ కొట్టకుండా ఏమేం చేయాలో అవన్నీ చేసేస్తున్నారు. లాస్ట్ వీకెండ్ ఎపిసోడ్ శనివారం బాగుంది. ఈ వీకెండ్ శనివారం ఎపిసోడ్ కూడా అదరగొట్టారు. ఆ నాగ్ సార్ హోస్టింగ్ అదరగొట్టాడు. దాంతోపాటుగా స్పాంటేనియస్గా మాస్క్ మ్యాన్కి చెప్పిన సమాధానాలు టూ గుడ్. అండ్ సంజన గారు ఓవరాల్గా సూపర్. ఓజీ ఆఫ్ ద ఎపిసోడ్ అన్న ఫీలింగ్ వచ్చింది, ఓజీ ఆఫ్ ద సీజన్ అన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకు వచ్చిందని చెప్తాను. బేసిక్గా ఒక స్టేట్మెంట్ చెప్పి ఈ వీడియో స్టార్ట్ చేస్తా, 1 by 1 చెప్తా. కానీ సంజన గారు ఒకనొక పాయింట్లు అస్సలు నచ్చలేదు. ప్రతి ఒక్కరు ఇలాంటివి ఉన్నాయి. మాస్క్ మ్యాన్ అస్సలు నచ్చలేదు. తన వే ఆఫ్ డీలింగు, తన వే ఆఫ్ సిట్టింగు, దాంతోపాటుగా నాకు సార్ ముందు మరీ అతిగా కాలు మీద కాలు వెంటనే వేసుకోవచ్చు. కాలు మీద కాలు ఓకే, వేసుకునే పద్ధతి వేరేగా ఉంటుంది. ఇలా ముడుచుకొని ఇలా వేసుకోవడం వేరే, ఇలా పెట్టేసి స్టైల్గా ఇలా పెట్టడం నాకు చిరాకు అనిపిస్తుంది. ఇక్కడ ఎంతలా పెద్ద మనిషి ఉన్నా వేసుకునే విధానంలో నేను షార్ట్లో లేకుండా చూపించామని ఇలా కాలు పెట్టేది వేరే, కిందకి ఇలా స్ట్రైట్గా పెదరాయిలా పెట్టడం అస్సలు నచ్చలేదు. దాంతోపాటుగా తను డీల్ చేసే విధానం, తను వెళ్ళే గేమ్ ప్లే ఏదైతే ఉందో అది రాంగ్గా ఉంది. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో గుడ్ అనిపించాడు. ఇలా ఒక్కొక్కరి గురించి ఒక్కొక్కటి ఉంది. దాంతోపాటుగా ఒక స్టేట్మెంట్ చెప్పి పాస్ చేస్తాను, తర్వాత స్టార్ట్ చేద్దామనగా. ఆ స్టేట్మెంట్ ఏంటంటే ఇమాన్యుయల్, భరణి గారు, సంజన గారు, ఆ తర్వాత వీళ్ళ ముగ్గురు ఫ్యామిలీ ఆడియన్స్ పల్సు, బిగ్ బాస్ చూసే ఆడియన్స్ పల్సు దెనో. ఏది ఎలా వెళ్తుంది, ఏ టైంలో ఎలాంటి డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది అనేది వాళ్ళకి తెలుసు. యాక్చువల్గా గేమ్ అలాగే ఆడాలి, లేదా కనీసం దగ్గరగా అలా ఆడాలి, లేకపోతే ఎత్తిపోద్ది. ఎందుకంటే మనం వెళ్ళింది ఒక గేమ్ షోకి. నీ స్ట్రాటజీస్ నీకు ఉండాలి, నీకు కొంతమంది ఓట్లు వేయాలి. ఆ ఓట్లు వేసే జనాల మైండ్ సెట్ ఎలా ఉంటుందో ఆ మైండ్ సెట్కి తగ్గట్టు నువ్వు ఆడాలి. ఈ స్టేట్మెంట్కి ఎంతమంది ఏకీభవిస్తారో లైక్ చేయండి, కామెంట్ చేయండి. నీకు వేసే జనాల మైండ్ సెట్ తగ్గట్టుగా నువ్వు ఆడాలి. అలా ఆడితేనే నీ మైండ్ సెట్ వాళ్ళకి మ్యాచ్ అయితేనే నీకు ఓట్లు వేస్తారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఆడాలి అనేది వాళ్ళు బాగా చేస్తున్నారు. దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్. కానీ అవి పర్ఫెక్ట్గా ఒక్కొక్కసారి కనపడుతూ వెళ్ళినప్పుడు క్రిటిసైజ్ చేయాలనిపిస్తుంది. కానీ ఒక్కొక్కసారి కరెక్టే కదా, జనాల పల్స్ని బట్టి ఆడుతున్నారు, ఇక దానికి తగ్గట్టుగా వాళ్ళే కదా ఓట్లు వేయాలి, వాళ్ళకి నచ్చితే ఓట్లు వేస్తున్నారు కదా, ఏ డెసిషన్ ఎప్పుడు తీసుకోవాలి. స్టిల్ నాకు ఏదైనా నచ్చకపోతే చెప్పేస్తా. జనాలందరూ ఇండివిజువల్ డెసిషన్ కదా, ఇండివిజువల్ ఒపీనియన్స్గా నాది ఇండివిజువల్ ఒపీనియన్ వస్తుంది. పర్టికులర్ టైంలో నేను విభేదించినప్పుడు విభేదిస్తా కూడా. ఇప్పుడు పాయింట్లోకి వస్తాను. అండ్ రాము రాథోడ్ని చూస్తే చిరాకు దొబ్బింది. నాకు నేనే అర్థం కాడికి పోయి ఊసుకుందాము, చెప్పు తీసుకొని కొట్టుకుందాం అనిపించింది. అరే ఏంట్రా, ఎందుకు సపోర్ట్ చేసా ఈ రాము రాథోడ్ని? నేను సపోర్ట్ చేసే లిటరల్గా లైవ్ చూసి ఎపిసోడ్ చూసి నేను పిచ్చినా కూడా అయిపోయినా. ఎందుకంటే మనోడు అబద్ధం చెప్పాడు. అరే రోజు అడుగుతాను సార్, ఈరోజు అడిగాను అనుకున్నాను సార్ అన్నాడు. నేను పిచ్చినా కొడుకుని సార్ అనిపించింది నాకు. షాక్. నేను ఏంట్రా బ్రెయిన్ దొబ్బిందే ఏంద్రా ఈ రాము రాథోడ్ గారికి అనిపించింది. షాక్. అదేరా కల్పితంలో బతుకుతున్నాడా ఏంటి, అన్నీ యాక్టింగ్ చేస్తున్నాడు. మర్యాద మనీష్ ఫ్యాన్స్ ఎవరన్నా ఉన్నా, మర్యాద మనీష్ చూస్తున్నా, సారీ ఫర్ మర్యాద మనీష్ గారయ్యా. ఆయన చెప్పాడు ఈ ఫేక్ పర్సన్, ఫేక్ ఎమోషన్ డ్రామా చేస్తున్నాడు, మంచోళ్ళగా యాక్టింగ్ చేస్తున్నాడు. అది నిజమేనా అనిపిస్తుంది. ఈరోజు 2 times ఎర్రిపాపం చేశాడు.
అక్కడ సైలెంట్గా ఉండేసి ఆడొకటి మాట మాట చెప్పేసి సైలెంట్గా రీతుకు తనుజ గొడవ పెట్టాడు. ఇక్కడ సైలెంట్గా ఉండేసి ఆవిడ సంజన గారు చెప్పారని చెప్పాడు, అక్కడ మార్చాడు. మొన్న అర్ధరాత్రి కుసకుసలో కూడా మార్చి చెప్పాడు. సంజన గారు వచ్చేసరికి ఆవిడ స్నానానికి పోయారని చెప్పారు, నేను వచ్చేసరికి స్నానానికి పోయారు కాబట్టి టీ కావాలి వద్దనేసి నేను అనుకొని చెప్పాను. ఈ రోజు అసలు ఆవిడ చెప్పనే లేదు. నిన్న అడిగాను సార్, రోజు అడుగుతాను, ఈ రోజు కూడా అడిగాను అనుకున్నానని చెప్పిన తర్వాత నాకు తలకాయ బాదుకుందని అనిపించింది. ఇదేమి రా కర్మ ఇద్దనే ఎర్రపప్పులు అవుతున్నాం కదరా అని. అబ్బో ఇంకా భరణి అన్న గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత తక్కువ. భరణి అన్న రిలేటెడ్గా మనకు ఒక ఛానల్ ఉంది మావా. ఆ ఛానల్లో 2,19,000 మంది బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంది. అది బిగ్ బాస్ అప్డేట్స్ మాత్రమే పెడుతుంటా. ఆ ఛానల్లో ఒక మాట చెప్పా, భరణి అన్న ఈరోజు ఫేక్ అని. అబ్బో కొంతమంది సమ్మని కామెంట్లు పెట్టుకొని వచ్చారు. ఎంతమంది కామెంట్లు పెట్టుకున్నా భరణి అన్న ఈ పర్టికులర్ ఎపిసోడ్లో ఫేక్ అనేది ఇట్స్ ఎ స్టేట్మెంట్, ఒపీనియన్ కాదు. ఎందుకంటే వీడియో మధ్యలో చెప్తాను, మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా నాకు అనిపించి చెప్పకపోతే కష్టం. ఈ పర్టికులర్ ఎపిసోడ్లో ఫేక్, ఓవరాల్గా మనిషి ఫేక్, మొత్తం సీజన్కే ఫేక్ కాదు, అట్లా ఎవరు ఉండరు. పర్టికులర్ ఎపిసోడ్ గురించి మాట్లాడతాం. ఈ రోజు ఎపిసోడ్లో ఫేక్ అనే దాన్ని నేను ప్రూవ్ చేస్తాను, మాట్లాడతాను. ఇలా చాలామంది శ్రీజ సూపర్ అనిపించింది ఒక పాయింట్లో. సుమన్ కూడా ఓకే, కానీ సుమన్ అన్న దగ్గరికే పోయి ఆయనే సైలెంటు ఏదో మౌనవ్రతంలో ఉన్నట్టు ఆయన ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి మాస్క్ మరి ఎవరు నా దగ్గర స్టాండ్ తీసుకోవట్లేదంటే నాకు అప్పుడు అనిపించింది, సుమన్ అన్న పాపము నోరు వాడట్లేదు, సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నా, ఆయనకే స్టాండ్ తీసుకోడు, నీకు స్టాండ్ తీసుకుంటున్నట్టుగా సుమన్ అన్నకే చెప్తుంటే సుమన్ అన్న కొడుతున్నాడు. నోట్లో నుంచి మాట్లాడేవరావు, సుమన్ అన్న స్టాండ్ తీసుకుని ఏం లేదు కానీ కొడుతున్నాడు. ఆ ఫన్నీ సిచ్యువేషన్ భలే అనిపించింది. అన్నీ మాట్లాడదాం, వరుసగా వెళ్దాం. నాకు సార్ సూపర్ ఎపిసోడ్ అయ్యా. మిడ్ వీక్ ఎలిమినేషన్ అయినా సంజన స్టేజ్ మీదకి రండి తీసుకొని వచ్చారు. సంజన గారు స్టేజ్ మీద మాట్లాడిన ప్రతి మాట తెలివిగా ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఆచితూచి అన్ని క్లారిటీతో మాట్లాడారు. షీ నోస్ ఆడియన్స్ పల్స్ వెరీ వెల్, మామూలు కూడా కాదు, వెరీ వెల్. క్లారిటీ ఉంది, ఆట మీద క్లారిటీ ఉంది, ఎప్పుడు ఏం చేయాలో క్లారిటీ ఉంది, ఓవరాల్గా ఏం జరగబోద్దో క్లారిటీ ఉంది, ఇమాన్యుయల్ నువ్వే గెలవాలని చెప్తున్నారు, అన్ని క్లారిటీ ఉంది ఆవిడ. మీరు గమనిస్తే ఆడ శివాజీ, పల్లవ్ ప్రశాంత్, ఇది రిపీట్ కాబోతుంది. రిపీట్ అంటే ఇదే యాజ్ ఇట్ ఈస్ కనపడుతుంది అక్కడ. ఆవిడ గెలవాలనే ఉద్దేశం ఆవిడలో ఉన్నట్టు నాకు అనిపించట్లేదు. ఇమాన్యుయల్ని గెలిచినా కూడా నాకు చాలనే ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. ఆవిడ చేయబోతున్నారు అదే, ఆవిడ ఇంటెన్షన్ కూడా అదే అన్నట్టుగా అనిపిస్తుంది చూస్తుంటే. ఈవిడ స్టేజ్ మీదకి వచ్చినప్పటి నుంచి నాకు సార్ ఏమైంది సంజన ఇలా పంపారు నిన్ను అనగానే, సంజన మీరు రోజు ఉండాల్సింది సార్, ఎందుకంటే సార్ మీరైతే కొంచెం ఫన్నీగా తీసుకుంటారు సార్, వాళ్ళు సార్ బుల్లెట్తో కాల్చేస్తున్నారు సార్, వాళ్ళు ఒప్పుకోవట్లేదు సార్ అని. సింపుల్. ఇప్పటికీ స్టిల్ నేను ఉండేది ఏంటంటే, నేను నా మాట ఏంటంటే, నేను నిలబడేది ఏంటంటే, ఆవిడ దొంగతనాలు 2-3 దొంగతనాల వరకు ఓకే, కానీ తర్వాత దొంగతనాలు కరెక్ట్ కాదు. నిజంగానే చిరాకు వస్తాయి. ఈవిని పంపించడం కోసం అక్కడ కూర్చున్న వాళ్ళు ఏదైతే దొంగతనాలు రిలేటెడ్ రీజన్స్, మిగతా వాళ్ళ సెల్ఫ్ రీజన్స్ చెప్పారో ఆ రీజన్స్ అక్కడ బిగ్ బాస్ చెప్తే పంపించమన్నారు. వాళ్ళకే వాళ్ళు వచ్చేసి మీరు వెళ్ళిపోండి అని చెప్పే రీజన్స్, వెళ్ళిపోవడానికి హౌస్లో నుంచి వెళ్ళిపోయే అంత రీజన్స్ అక్కడ ఎవరికి ఉండవు. పంపించడానికి స్పాట్లో చెప్పిన దాంట్లో వాళ్ళు ఓకే చెప్పారు. దొంగతనాలు అంత చేయడం నాకు అసలు నచ్చలేదు. ప్రతిసారి ఇదే పదంగా చేసుకుంటామంటే ఇంకా నెగిటివ్ ఉంటుంది ఆవిడకి. బయటికి జనాలు పల్స్ ఒక్కసారిగా బయటపడుద్ది, ఊరికే చిరాకు వచ్చేస్తుంది, ఒక్కసారిగా నెగిటివ్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి దొంగతనాల గురించి వేస్ట్, అది మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. నాకు సరిగా అన్నారు, ఇప్పుడు కాఫీ అవి ఇవి తీసుకున్నావు, ప్రతిసారి చేస్తే వాళ్ళకి చిరాగ్గానే ఉంటుంది కదా నాకు సార్ అన్నారు. సంజన గారు, సార్ నా ఫాల్ట్ లేకుండా 4 times అరిచింది సార్. ఇక్కడ కూడా చూడండి, కొన్ని వెరీ పాయింట్ బై పాయింట్ ఉంటుంది నా రివ్యూ. ఊరికే డబ్బా నహి హై, పాయింట్ బై పాయింట్, తప్పు ఇక్కడ రైట్, ఇక్కడ తప్పు. ఇక్కడ సంజన గారు ఏమన్నారంటే, సార్ అమ్మాయి కాఫీ తీసుకున్నాను అన్నారు కదా సార్, 4 times అరిచింది సార్ తనుజ వితౌట్ మై ఫాల్ట్. నిజంగానే అరిచింది వితౌట్ మై ఫాల్ట్. అంటే కాఫీ దగ్గర ఒకసారి అడిగింది, అరిచింది. సంచాలకులుగా ఉన్నప్పుడు ఒకసారి అరిచారు, 2 సార్లు ఈజీగా నాకు వచ్చేసింది వెంటనే, అది మాత్రం నిజం. తనుజ గారు అరిచారు సార్ వితౌట్ మై ఫాల్ట్, నాతో పెట్టుకోకు అని చెప్పడానికి అలా చేశాను సార్, నాతో పెట్టుకోకు అని చెప్పడానికి కాఫీ దాచేశాను సార్. కాఫీదే ఫస్ట్దే ఉంటే కాఫీది ఓకే, ఇంతకుముందు 4-5 చేసి ఉన్నప్పుడు కాఫీది ఓకే ఎలా వద్ది. నెక్స్ట్ సరికి జస్ట్ టు ఎంటర్టైన్ సార్, యూనిక్గా ఏదో చేయాలని సార్ 10% చేశాను సార్, నేను నాటీ సార్ క్యూటీ సార్, నేనేమో ఎక్కువ 10% అంటే ఎట్టుంటే 90% ఎట్లా ఉంటుందని నాకు సార్ అన్నాడు. తర్వాత సరికి రోజుకొకటి చేద్దాం అనుకుంటా సార్, అంతే రోజుకొకటి, అంతమించి ఏం లేదు సార్, రోజుకొకటి చేద్దామనేసి అలా అనుకుంటున్నా. ఓకే చిన్నవి ఫన్నీగా క్యూట్గా ఓకే, కానీ బట్టలు దాచిపెట్టడాలు, వాళ్ళ బట్టలు ఏది ఉంచకుండా వీకెండ్ దాకా దాచిపెట్టాలి, అవన్నీ వరస్ట్. తర్వాత సరికి సార్ హౌస్ మేట్స్లో మాట్లాడి వెళ్ళాలి కదా అనేసి ఇవన్నీ ఆర్గానిక్గా క్రియేట్ చేశారయ్యా. నిజంగా నమ్మించడానికి, హౌస్ మేట్స్ నమ్మించడానికి ఇవన్నీ క్రియేట్ చేశారు గట్టిగా. హౌస్ మేట్స్తో మాట్లాడించేటప్పుడు కూడా ఆవిడ నిజంగా ఎలా మాట్లాడారంటే క్లారిటీ. నేను ఓజీ అని పెట్టడానికి రీజన్ ఏంటంటే, షీ హ్యాస్ స్కిల్.
ఏ టైంలో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఒబీడియంట్గా ఉండాలి, ఎక్కడెక్కడ రెచ్చిపోవాలి, ఎక్కడెక్కడ పెద్దగా మాట్లాడాలి, ఎక్కడెక్కడ చిన్నగా మాట్లాడాలి, ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా నడుచుకోవడంలో దిట్ట. క్లియర్గా ఎప్పుడు ఎలా ఉండాలి, వాళ్ళందరూ నిజంగా ఈవిడ ఎలిమినేట్ అవుతున్నప్పుడు ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడాలి అన్న సెన్స్లో ఆవిడ క్రియేట్ చేయాలి, అలాగే స్టాండ్ తీసుకోవాలి, అలాగే నిలబడాలి, అంతే ఒపీనియన్ పాస్ చేయాలి అని నమ్మించడానికి మాట్లాడినట్టుగా ఎలా ఉండాలో అలాగే ఉన్నారు. యాజ్ ఇట్ ఈస్గా ప్రతి సిచ్యువేషన్లో అమాయకం ఉండాలన్నప్పుడు అమాయకంగా, గట్టిగా ఉండాల్సినప్పుడు గట్టిగా, అన్ని రకాలుగా. తర్వాత సరికి ఫస్ట్ సుమన్ అన్నతో స్టార్ట్ చేద్దామంటే సుమన్ అన్నతో స్టార్ట్ చేశారు. సుమన్ అన్న ఈరోజు మౌనవ్రతంలో ఉన్నారండి. మోస్ట్లీ ఒక 2-3 పాయింట్లు మాట్లాడారు, మిగతా అంతా మౌనవ్రతం. మాస్క్ మ్యాన్తో కూడా ఆవు అంటే ఆవు అన్నారు, ఏంటో ఆయన. నెక్స్ట్ వచ్చరికి సుమన్ అన్న దేనికైనా స్టాండ్ లేదు సార్, నామినేషన్లో ఉన్నామన్నా పుష్ చేద్దాం అనేసి అనుకుంటున్నా కూడా హ్యాండ్ వాష్ చేసుకుంటాడు కానీ చేతులు కడిగేసి వదిలేస్తాడు కానీ అస్సలు లేదు సార్ స్టాండే తీసుకోవడం. కానీ నాకు సార్ స్పాంటేనియస్గా మాట్లాడే విధానం టూ గుడ్. అవును, ఇప్పుడు కూడా స్టాండ్ తీసుకోవాలి, నిజంగానే స్టాండ్ తీసుకోవాలి, కూర్చున్నాడు ఆ టైంకి నిజంగానే ఆయన కూడా తీసుకోవాలి. తర్వాత సరికి మొన్న బజర్ అప్పుడు కూడా సార్ సంజన గారు మొన్న బజర్ అప్పుడు కూడా నీకోసం స్టాండ్ తీసుకున్నాడు అనేసి నాకు సార్ అంటే, లేదు సార్ ఫస్ట్ నువ్వే వెళ్ళు అనేసి అన్నాడు సార్. కానీ చూద్దాము ఆయన మాటల వరకే ఉంటాడా, చెత్తలో కూడా చూపిస్తాడా అని అబ్జర్వ్ చేద్దాం అనుకుంటే ఆయన ఆల్రెడీ వెళ్ళిపోయాడు సార్. ఇక్కడ మొన్న నేను నిజంగా తప్పు పట్టాను, కానీ మనసులో ఏమనుకున్నా తప్పు పట్టే కూడా వీడియోలో కూడా సంజన గారు ఈవిడికి సింపతి వస్తుందని చేశారేమో అనేసి అనుకున్నా. అది ఎక్స్ప్రెస్ కూడా చేయలేదు, కానీ ఎక్స్ప్రెస్ చేయలేదండి వీడియోస్లో. ఈవిడ కాజ్ పెద్దది కదా, అయినా కూడా వెళ్ళలేదు, సుమన్ శెట్టి గారికి ఇచ్చారని సింపతి యాంగిల్ ఏమైనా ట్రై చేశారేమో అని అనిపించింది. కానీ తమ్ముడు ఇంకో మైక్ ఎక్కడుంది, ఎలుగుంది, అట్లా వచ్చలే. సో అనుకున్నాను. కానీ ఇక్కడ ఏం జరిగింది తెలుసా, ఈరోజు ఎక్స్ప్లెనేషన్ చేసి దాంట్లో ప్రాపర్ క్లారిటీ ఉంది అనిపించింది, టూ గుడ్ అనిపించింది. ఏమన్నారు ఆవిడ, సార్ మాటలు చెప్పారు కానీ చేతల్లో చేస్తారా లేదా చెక్ చేద్దాం అనుకున్నా. చెక్ చేద్దాం అనే దాన్ని నేను తప్పట్లేకపోయినా, ఎందుకంటే నిజమే కదా, ఇలా ఉంది, అతను కదలకుండా ఉండుంటే ఈవిడ వెళ్ళేదేమో. అర్థమైందా, అతను కదిలేసాడు, వెళ్ళిపోయాడు. ఆడికి వెళ్ళిపోయేసి ఏంటి నువ్వు రాలేదు అంటున్నాడు. ఆవిడనే వెళ్ళమంటే ఎందుకు వెళ్ళిపోవచ్చు కదా అనేసి ఆవిడ ఉద్దేశం. దట్టు దీంట్లో కూడా క్లారిటీ ఏమొచ్చింది, వాళ్ళ వైఫ్కి ఏదో కుట్లు పడినాయి బాగాలేదన్నప్పుడు ఆయనకి కన్సర్న్ ఉంది, నాకు నా ఫ్యామిలీ మీద ఉంది కన్సర్న్. సో అతను తీసుకున్నాడు, సో ఓకే అనేసి వదిలేశాను అనేసి నీట్గానే చెప్పారు. టూ గుడ్ అనిపించింది ఆ ఎక్స్ప్లెనేషన్. నేను సంజన గారు ఫస్ట్లో వచ్చినప్పుడు ఇంత ఆర్గ్యుమెంటల్ స్కిల్స్, ఈ మాత్రం మాట్లాడే విధానం, కన్విన్సింగ్గా మాట్లాడే విధానం తెలుసు అని నేను అనుకోలే. సర్ప్రైజింగ్ అనిపిస్తుంది. ఒక్కొక్కసారి వింటూ ఉంటే అరే ప్రతిదీ క్లారిటీ ఉందే, ప్రతి దాంట్లో ఒక లాజిక్ ఉందే, మాట్లాడడానికి ఇంప్రెసివ్గా అవతలలో కరెక్టే కదా ఈవిడ చెప్పేది అనేటట్టుగా ఒక 60-70% పీపుల్కి అయినా కూడా ఓకే, వాళ్ళకైనా అర్థమయ్యేటట్టుగా మాట్లాడుతున్నారన్న ఫీలింగ్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఫ్లోరా, బ్యూటిఫుల్ పర్సన్ సార్ అనేసి ఫ్లోరా గురించి మాట్లాడారు. శ్రీజ గురించి ఇంప్రూవ్డ్ సార్, 1000% వర్స్ట్ ఆర్గ్యుమెంట్ ఉండేది ఇప్పుడు 300%కి వచ్చింది సార్, తగ్గిపోయింది సార్. 2 times చెప్పాల్సిన అవసరం లేదు సార్, ఇది సూపర్ స్టేట్మెంట్ సార్. సంజనాకి ఇంటెలిజెంట్ అమ్మాయి, 2 times చెప్పాల్సిన అవసరం లేదు, తను అర్థం చేసుకుంటుంది, నిజంగానే అర్థం చేసుకుంటుంది శ్రీజ. ఆవిడ అర్థం చేసుకున్నది క్లియర్గా, ఎక్స్ప్రెషన్తో సహా, టోన్తో సహా అన్నీ చేంజ్ చేసుకున్నారు కూడా ఆల్మోస్ట్. ఇక మంచి వేలోకి వచ్చే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ ఫ్లోరా, వెరీ బ్యూటిఫుల్ సార్, గుడ్ సార్, మంచి సార్ అమ్మాయి, కానీ తెలుగు రాదు సార్ అంటే నేర్చుకుంటాను సార్ అంటారు. ఇంకెప్పుడు సార్ నేర్చుకునేది, ఇంకేడ సార్ నేర్చుకోవడం కష్టం, అంత ఈజీ కాదు. సంజన గారు, తనుజ స్కూల్ ప్రిన్సిపల్ లాగా సార్, ఆ అమ్మాయి అరుస్తుంది అప్పుడప్పుడు, ఆల్ గుడ్ సార్, మార్చుకోవాల్సిన అవసరం లేదు సార్, ఆల్ గుడ్ సార్ అయిపోయింది. తనుజ, ఐ రియల్లీ మిస్ యూ అంటే మిస్ యూ, లవ్ యూ గుడ్. తర్వాత భరణి గారు, సంజన గారు ఐ రియల్లీ మిస్ యూ, ఇక్కడి నుంచి స్టార్ట్ చేశారు. యాక్చువల్గా భరణి అన్నది ఫేక్ అనే మాట మేబీ నాట్ కరెక్ట్, ఎందుకు అనిపిస్తుంది అంటే ఇప్పుడు స్పాట్లో వచ్చింది నాకు. ఆయన సేఫ్ ప్లేయర్, అంటే బయట ఆయనకి ఏదైతే ఉందో ఆ మంచి నేమ్ కావచ్చు, పెద్దరికం కావచ్చు, ఆ పెద్ద సీరియల్లో సినిమాల్లో యాక్ట్ చేసిన ఇది కావచ్చు, అది పోగొట్టుకోవడం ఇష్టం లేని పర్సనాలిటీ అన్న ఫీలింగ్ వస్తుంది. దానివల్ల సాధ్యమైనంత అందరితో మంచిగుందాం, లేనిపోంది బ్యాడ్ అవ్వకూడదు, ఆ ఇంటెన్షన్ బ్రెయిన్లో ఉండడం వల్ల సిచ్యువేషన్ తగ్గట్టు ఆ సిచ్యువేషన్కి మంచి అనిపించుకోవాలన్నట్టుగా ఉంటుంది ఆయన బిహేవియర్. అది ఈ గేమ్కి విరుద్ధంగా ఉందనేది నా పాయింట్, అంతేగాని మనిషే ఇదిగా అని కాదు. ఎగ్జాంపుల్ చెప్తాను, 5 మంది కూర్చున్నారు అక్కడ, ఒకరిని ఎలిమినేట్ చేయాలి, అక్కడ 4 ఒక దారిలో వెళ్తుంటే అబ్బా ఇక్కడ మనం ఎగనిస్ట్ అవ్వాలా వీళ్ళ దగ్గర అనేసి మంచి అనిపించుకున్నాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చాడు, అందరి ముందు సోఫాల దగ్గర భరణి గారు అందరూ మాస్క్ మెను ఈవిడికి రీజన్స్ చెప్తున్నారు వెళ్ళిపోవడానికి అన్నప్పుడు, అందరు చెప్పినప్పుడు భరణి గారు కూడా ఒకటి చెప్పేశారు బాగోదని. మళ్ళీ ఇక్కడ పర్టికులర్ టైంకి వచ్చేసరికి సంజన గారిని చూసేసి అబ్బా పాప మా అమ్మాయి మనతో బాగానే ఉంది కదా క్లోజ్గా, ఇప్పుడు సాక్రిఫైస్ అంటున్నారే చేయకపోతే బాగోదని మళ్ళీ చేసేస్తున్నాడు. అంటే ఆయన ఉన్న సిచ్యువేషన్లో ఆయన గుడ్ అనిపించుకోవాలనుకుంటున్నాడు, అది రాంగ్ అయిపోతుంది.
దానివల్ల సేఫెస్ట్ అండ్ ఫేక్ లాగా కనపడుతున్నట్టు దాన్ని అనాల్సి వస్తుంది క్లియర్గా. అది నా పాయింట్. మీకు ఇది అర్థమైతే కరెక్ట్ అనిపిస్తే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇక్కడ అదే జరుగుతుంది. ఐ రియల్లీ మిస్ యూ. ఆయన ఫస్ట్ ఇన్సిడెంట్లోనే అప్పుడే డెసిషన్ తీసుకున్నప్పుడు ఆలోచిస్తే ఇవన్నీ రావు. సేమ్ శ్రీజ గారు చేసిన పనే. ఫస్ట్ బజర్ కొట్టేటప్పుడే ఎవరు కొట్టారనేది డెసిషన్ ఇవ్వకుండా ఆలోచించి చెప్పుంటే ఓకే. తర్వాత చెప్పడం వల్ల డెసిషన్ మారడం వల్ల కన్ఫ్యూజింగ్గా వచ్చింది. ఇతను రియల్లీ మిస్ యూ అనే ఒపీనియన్ ఉన్నప్పుడు అక్కడే చెప్పాల్సింది. నాకు నిజంగా ఆవిడని పంపించడం ఇష్టం లేదని నార్మల్గా గట్టిగా స్టాండ్ తీసుకొని ఉండుంటే ఇక్కడ ఏం మాట్లాడొచ్చు ఆయన, అమ్మ నాకు నిన్ను పంపించాలని లేదు, మెజారిటీలో వాళ్ళు నలుగురు వేశారు, నేను నా మనసులో ఎవరు లేరు. ఇంకా ఆయన సేఫ్ ప్లే ఎక్కడుందంటే ఆయన అక్కడ సంజన గారు వెళ్ళకూడదు అనుకుంటే క్లియర్గా తప్పించుకోవచ్చు. నాకు ఆవిడ ఇష్టం లేదు, ఇంకొకరి పేరు చెప్తాను, వాళ్ళు వెళ్ళాలని ఉందని అలా చెప్పే మైండ్ సెట్ కూడా కదా అయింది. ఇంకొకరి దగ్గర నెగిటివ్ ఎందుకు, ఇంకొక పేరు ఎందుకు తీసుకురావాలని అలా సేఫ్ ప్లే ఆడుతున్నారు. చెప్పగానే సంజన గారు నీట్గా ముఖం మీదే చెప్పిన విధానం తోపు. భరణి అన్న నాకు అలా అనిపించట్లేదన్నా నువ్వు మిస్ అయ్యావని, యూ డిడ్ంట్ స్టాండ్ ఫర్ మీ. ఇప్పుడు సార్ ప్రాబ్లం ఉందో ఆ రోజు నిలబడాలి సార్. రోజు అన్నా చెల్లి అనుకుంటే ఏమొస్తుంది సార్, ఎప్పుడు ప్రాబ్లం ఉందో అప్పుడు నిలబడాలనే స్టేట్మెంట్ టూ గుడ్ స్టేట్మెంట్. నెక్స్ట్ లెవెల్ అనిపించింది. భరణి గారు మాట్లాడడానికి కూడా మాటలాగా కూర్చున్నారు. నెక్స్ట్ చాలా డైనమిక్గా ఉంది సార్, అంతా గుడ్ అనేసి ప్రియా గారికి చెప్పారు. డైనమిక్గా ఉంది సార్, అంతా గుడ్ సార్, ఏం మార్చుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. నెక్స్ట్ సంజన కళ్యాణ్ గురించి ఇంప్రూవింగ్ సార్, ఈ మధ్య చేంజ్ అవ్వాల్సి ఉండే అంటున్నాడు, కలుస్తున్నాడు సార్, కొంచెం పర్లేదు, కొంచెం కలుస్తున్నాడు. నిజంగానే ఈవిడ చెప్పే టైంకి కలుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, కొంచెం కవర్ అవుతున్నాడు. ఎప్పటి నుంచి కవర్ అవుతున్నాడు అంటే రాము రాథోడ్ నామినేషన్ వేస్తాడు, నువ్వు ట్రోల్ అవుతావు, బయట ట్రోల్ అవుతావు అన్న చూస్తారా, ఆ రోజు నుంచి ఆయన కలవడానికి ట్రై చేస్తున్నాడు కళ్యాణ్. తన గురించి ఇంకొక స్టేట్మెంట్ ఇంకొక దాంట్లో ఉంది, ఆ టైంలో మాట్లాడుకుందాం కళ్యాణ్ గురించి. నెక్స్ట్ రీతు సార్, అబ్బాయిలాగా ఉంటుంది సార్, అమ్మాయి అవ్వాలి సార్, ఈ పిల్ల స్వీట్ సార్, స్వీట్ హార్ట్, వెరీ ఎమోషనల్ పర్సన్ సార్, మస్తు ఉంటారు సార్, మస్తు ఉంటారు సార్, అమ్మాయి మంచిది సార్ అనేసి ఆ అమ్మాయి రిలేటెడ్ వీళ్ళిద్దరు రిలేషన్ బాగుంటుంది చెప్పారు. నెక్స్ట్ రాముకి ఇచ్చి పడేస్తుంటే నేను బాధపడ్డా, ఏంట్రా ఇంత గట్టిగా అరుస్తుంది, ఏంట్రా ఓవర్ చేస్తున్నారా సంజన గారు, ఒక మనిషి ఇంత గట్టిగా అరుతుంటే అంత స్టోరీ అంతా విన్న తర్వాత ఏందిరా నాయన ఈ సంజన ఇంకొంచెం అనాల్సిందిరా, ఇంకొంచెం తాట తీయాల్సిందిరా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. మా నోడు క్లియర్గా మాటలు మారుస్తున్నాడు, క్లియర్గా ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట చెప్పి అమాయకంగా ఫేస్ పెట్టేస్తున్నాడు స్వామి. టూ డేంజరస్. అతనికి ఇప్పుడు మారినా కూడా అది డేంజరస్ పర్సనాలిటీ అనే ఫీలింగ్ వస్తుంది అతనిది, చాలా డేంజరస్. ఎంత ఇష్యూలు క్రియేట్ అవుతున్నాయి. ఏమన్నారంటే ఆవిడ, సార్ అసలు నమ్మలేం సార్ ఇతన్ని, పర్ఫెక్ట్గా చెప్పారు. తర్వాత అర్థమైంది నాకు, ఇదేంటారు అబద్ధం చెప్తున్నాడు అంటే ఇప్పుడు అర్థమైంది. సార్ కొంతమందిని పెద్దగా ట్రీట్ చేస్తుంది, కొంతమందిని చిన్నగా ట్రీట్ చేస్తున్నాడు సార్. ఎప్పుడురా ట్రీట్ చేశాను బిడ్డ, గట్టిగా అడుగుతున్నా బిడ్డ చెప్పు, చంపేస్తా నిన్ను, ముద్దు చేయలేదా నిన్ను, బయట హరీష్తో అంటున్నావు. ఈ స్టేట్మెంట్లు విన్న తర్వాత నాకు అనిపించింది హరీష్ గారితో విన్నది మనకి ఎవరికి టెలికాస్ట్ చేయాల, అక్కడ లోపల చెప్పిన నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే ఆవిడే చెప్తున్నారు, ఈ స్టేట్మెంట్ రాంగే కాదు. నచ్చిన వాళ్ళు పెద్దగా చూస్తారు, నచ్చిన వాళ్ళు చిన్నగా చూస్తారు అనేది పర్ఫెక్ట్ స్టేట్మెంట్. ఎందుకంటే ఆవిడే యాక్సెప్ట్ చేశారు బొచ్చుడు సార్లు. ఏంటి కెప్టెన్సీ కంటెంట్ సెలెక్ట్ చేసేటప్పుడు నా ఫేవరెట్స్ నాకు నచ్చిన వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు, నచ్చిన ఇమానియల్తో బాగుంటారు, నచ్చిన వాళ్ళతోనే బాగుంటారు. ఆవిడికి అగెనిస్ట్గా చెబితే ఆవిడికి నచ్చదు, ఆవిడ రివెంజ్ తీర్చుకుంటారు. ఎగ్జాంపుల్కి కాఫీ పౌడర్ తీసేసేటప్పుడు ఆవిడ ఈరోజు నాగార్జున సార్ దగ్గర చెప్పిన పాయింట్ ఏంటి, సార్ నాతో పెట్టుకుంటే ఏం చేస్తానని చూపిద్దాం అనుకున్నాను సార్. ఇవన్నీ కరెక్ట్, నచ్చిన వాళ్ళు బాగా చూస్తారు, నచ్చిన వాళ్ళు బాగా చూడరు అనేది పర్ఫెక్ట్ పాయింట్. కానీ బయట కూర్చున్నప్పుడు హరీష్ గారితో డిస్కస్ చేస్తున్న పాయింట్లు చీప్ అని, శారీ కట్టుకుంటారని, సంథింగ్ అదేదో డైలాగ్ ఆవిడ తెలుగు వచ్చిరాని తెలుగులో చెప్తుంటే అది అర్థం కాదు. కానీ ఏదో మాట్లాడారు, హరీష్ ఇద్దరు కలిసి మాట్లాడిన వాటికి ఆవిడ అఫెండ్ అయ్యారు, దాన్ని గట్టిగా మాట్లాడారు, అది మనం వినలేదు కాబట్టి మనం పాస్ చేయలేము. అది జరిగింది, అది కరెక్టే అనిపిస్తుంది. అంతకుముందు చెప్పిన ఆయన పాయింట్లు నేను యాక్సెప్ట్ చేస్తాను. ఆవిడ అలాగే ఉంటారు, నచ్చిన వాళ్ళతో బాగుంటారు, నచ్చిన వాళ్ళతో రివెంజ్ తెచ్చుకుంటారు, అది ఆవిడే యాక్సెప్ట్ చేస్తారు, దాన్ని మనం తప్పడానికి లేదు. నెక్స్ట్ వచ్చరికి రాము రాథోడ్ అయిపోయింది కదా. సంజన సార్ 1000 సార్లు నాకు సాంగ్స్ పాడొద్దని చెప్పాను, నీకు ప్రాబ్లం వద్దురా అని చెప్పానా లేదా. ఎవరు తల మీద కూర్చోబెట్టకూడదు, వీడిని తల మీద కూర్చోబెడితే ఆ తలతో ఫుట్బాల్ ఆడాడు. భలే ఫన్నీ స్టేట్మెంట్ ఇది. తల మీద కూర్చోబెట్టకూడదు ఆ తలతోనే ఫుట్బాల్ ఆడాడురా నువ్వు. ఏంట్రా 14 years ఏదైనా సలహాలు ఏమంటే 14 years పిల్లల్లాగా ఆడతారు సార్. ఏదన్నా మంచి సీరియస్ లా అనేసి కామెడీలు చేస్తాడు సార్. చిన్న పిల్లలా చేస్తాడు సార్, ఏదో కామెడీ చేస్తుంటాడు అనేసి ఆయనకు సలహాలు ఏం సార్. చిన్నపిల్లడు అనేది అలాగే కనపడుతున్నాడు, చిన్నపిల్లడు చేస్తాడు, చిన్నపిల్లలాగే ఉన్నాడు రాము రాథోడ్. కష్టమే. నెక్స్ట్ వచ్చరికి సంజన హరీష్ గారి గురించి మాట్లాడమంటే, థ్యాంక్ గాడ్ ఈరోజు వీకెండ్ వచ్చింది సార్. నేను ఈరోజు ఎపిసోడ్ మొత్తం మీద సంజన గారిది ఏదైనా మిస్టేక్ ఉంది అంటే ఇది.
పైన ద ఓజీ సంజన అని పెట్టాను, కానీ అని పెట్టాను కదా, ఆ చిన్న కానీకి ప్రాబ్లం రీజన్ ఈ ఒక్క స్టేట్మెంట్. ఇట్స్ వెరీ బ్యాడ్. మాస్క్ మ్యాన్ బట్టలు రాలేదని ఆ బట్టలు వేసుకుంటున్నాడంట క్లియర్గా చెప్పాడు. దానికి 4 రోజుల నుంచి నువ్వు వేసుకున్న బట్టలే వేసుకుంటున్నావు, థ్యాంక్ గాడ్ సార్. అది శనివారం ఎపిసోడ్లో మాట్లాడితే చాలా హ్యూమిలియేటింగ్ ఉంది. మీరు అనుకోవచ్చు అతను మాట్లాడేవి ఏమైనా బాగున్నాయంటే ఖచ్చితంగా రాంగే, మాట్లాడే మాటలు కూడా తప్పడతారు. మీరు చాలామంది కామెంట్స్ ఎలా పెడతారంటే స్కిప్ చేసుకుంటూ పోతూ ఒక పర్టికులర్ మీ ఫేవరెట్ నేను ఏదైనా ఇక్కడ తప్పు ఉందంటే వేరే పర్సన్ నేను పొగుడుంటాను చూసారు, ఒక పర్టికులర్ పాయింట్లో పొగిడేది నేను ఓవరాల్ ఎవరిని పొగడను, పర్టికులర్ పాయింట్లో పొగిడినప్పుడు వాడంటే రాంగా అంటారు. అది కూడా రాంగే, అది చెప్పినప్పుడు మీరు వినరు అంతే. ఇక్కడ పాయింట్ ఏంటి, హ్యూమిలియేటివ్ ఎక్కడంటే బట్టల గురించి ఆయన 4 రోజులు వేసుకోలేదన్నారు, యాక్చువల్గా 2-3 రోజులు అనేసి లాస్ట్కి 3 రోజులు ఒప్పుకున్నారు. అది ఎత్తాల్సిన పాయింటే కాదు. సంస్థాగతంగా మాట్లాడుకోవాలి, రాజకీయంగా అన్నట్టు రాజకీయ నాయకులు మాట్లాడుకున్నట్టు పాయింట్ బై పాయింట్ పాలసీ మీద మాట్లాడుకోవాలి. ఆ పాయింట్ అక్కడ ఉన్న గేమ్ పరంగా మాట్లాడుకోవాలి. కానీ మరీ పర్సనల్ అయ్యి 4 రోజుల నుంచి సార్ ఆ టీషర్టే మార్చలేదు సార్, ఫీర్లెస్ తీసుకొని తిరుగుతున్నాడు సార్, నాకు ఇది ఒక రకం, ఇది ఓకే రీజనబుల్ అనుకున్నాం. సంకెత్తితే వాసన వస్తుంది అన్నట్టుగా చేసి చూపించారు చూసారా, వెరీ డిగ్రేడింగ్. అసలు ఆవిడ మాట్లాడాల్సిన మాటలే కాదు, చాలా తక్కువ చేసి మాట్లాడారు. ఈ పర్టికులర్ పాయింట్లో మాత్రం అస్సలు నచ్చలేదు సంజన గారు, వెరీ బ్యాడ్ అనిపించింది. తర్వాత వచ్చేసరికి లాస్ట్ వీక్ ఇంట్లో మెసేజ్ వచ్చింది సార్, హ్యూమర్గా మాట్లాడాలని మెసేజ్ చేశారు సార్, ఎక్కడ ఇవన్నీ సూపర్ మాట్లాడారు. మళ్ళీ టూ గుడ్, ఎక్స్ప్లెయిన్ చేసింది కూడా క్లియర్గా అర్థమవుద్ది ఎవరికైనా కూడా అన్నట్టుగా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సార్ హ్యూమర్ అని వచ్చింది సార్, హ్యూమర్ ఏడ సార్ చేస్తున్నాడు, ఎక్కడ సార్ చేస్తున్నాడు, అందరూ భయపడుతూ ఉన్నారు సార్, ఇవన్నీ పర్ఫెక్ట్ పాయింట్. నిజంగానే భయపడుతున్నారు, నిజంగానే ఆయనకి ఏమైనా చెప్పాలంటే విసుగు వస్తుంది. ఈవెన్ తనుజ గారు కూడా వాళ్ళందరూ వచ్చి టీ పెట్టుకోవడానికి అడుగుతుంటే ఆవిడ ఇవ్వడానికి ఓకే, ఎక్కువసార్లు టీ అంటే ఆ మాస్క్ మ్యాన్ హరీష్ గారు వచ్చి చేయరేమో అని ఆవిడ భయపడతా ఉండి వాళ్ళ దగ్గర ఎదబోతున్నారు తనుజ గారు. అది నేను లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుద్ది. తర్వాత సరికి 4 days నుంచి ఒకటే డ్రెస్తో ఉన్నారు సార్, అదే చేత్తో కుకింగ్ చేస్తున్నారు సార్, అదే వర్స్ట్ థింగ్ సార్ అనేసి రిపీటెడ్గా అదే చెప్తున్నారు. ఇది నిజంగా మాస్క్ మ్యాన్ హరీష్ దీంట్లో లాజిక్గా మాట్లాడాడు ఒకనొక టైంలో. 4 days నుంచి చేస్తున్నప్పుడు మీరు అదే టీషర్ట్తో వేస్తున్నారని డైరెక్ట్గా చెప్పడానికి ఏమి, మీరు వద్దు మీరు హైజీన్గా చేయట్లేదు అని చెప్పొచ్చు కదా, అది ఎందుకు చెప్పలేదని అతని పాయింట్. ఇది ఇక్కడ స్టేజ్ మీద తీసుకురావాల్సిన పాయింట్ అయితే కాదు, ఏదైనా ఉంటే అక్కడే మాట్లాడారు. 4 days నుంచి ఆయన వండింది తింటూ ఆయన హైజీన్గా చేయలేదని అంటారేంటి, అది కూడా ఎలాంటి పర్సన్స్ ఉన్నా. ఇప్పుడు నేను ఏది బుర్ర వాడకుండా నేను రివ్యూస్లో ఏది మాట్లాడను. ఒక్కొక్క టైంలో నేను రాంగ్ అవ్వచ్చు కూడా, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను చాలా జాగ్రత్తగానే మాట్లాడతాను. ఈ పాయింట్లో నేను ఎందుకు హైజీన్ గురించి 4 days నుంచి వండుతున్నాడు అనే పాయింట్ని విభేదిస్తున్నాను చెప్పమంటారా? సింపుల్గా చెప్తాను. ఓన్లీ ఎపిసోడ్ చూసేవాళ్ళు కాకుండా లైవ్ కూడా లైట్గా టచ్ చేసేవాళ్ళు, ఎపిసోడ్ చూసేవాళ్ళు కూడా అర్థమవుతుంది. ఒక నామినేషన్స్లో భరణి గారిని 6 మంది నామినేట్ చేసినప్పుడు భరణి గారు ప్రియా గారిని నామినేట్ చేసిన రీజన్స్ తెలుసు మీకు? భరణి గారు ఎవరు? ఇప్పుడు వండి పెడితే తింటున్నా భరణి గారు, మాస్క్ మ్యాన్ వండి పెడితేనే భరణి గారు ఇప్పుడు తింటున్నారు. సో భరణి గారు ఇప్పుడు ఓనర్ అంటే ఆయన నామినేట్ చేసిన రీజన్ ఏంటి తెలుసా ప్రియా గారిని? అమ్మా, యాజ్ ఏ డాక్టర్గా మీరు ఫుడ్ తినేటప్పుడు ఆ ఫుడ్ చేత్తో తీసుకుని అది పెట్టుకున్నామమ్మా, నువ్వు ఎడ్జ్ పీస్ తీసుకుని ఏం పీస్ కూర్చుకున్నా డాక్టర్ వేయండి వేరే వాళ్ళ హెల్త్ గురించి ఆలోచించలేదు అనే వన్ ఆఫ్ ది రీజన్స్ పెట్టి నామినేట్ చేశాడు. ఆ పర్సన్ ఉన్న ఇంట్లో ఆ పర్సన్ కూడా అదే పర్సన్ చేస్తున్న ఫుడ్ తింటున్నప్పుడు హైజీన్గా లేకపోతే ఈ పర్సన్ డాక్టర్నే అన్న పర్సన్ మాస్క్ మ్యాన్ హరీష్ని అనకుండా ఉంటాడా అనేది నాకు స్ట్రైట్ క్వశ్చన్. ఇదే క్వశ్చన్ 4 రోజులు ఆయన దగ్గర తిన్నప్పుడు అప్పుడు అడగాల్సింది కానీ స్టేజ్ మీద అడగాల్సిన మాటలు కాదు. మిగతావన్నీ 2 good పాయింట్లు మాట్లాడుతున్నప్పుడు ఈ సిల్లీ పాయింట్ తీసుకుని వచ్చి పెట్టడం వల్ల వీక్ అయిపోతుందా, అది నా పాయింట్. మిగతావన్నీ బాగా మాట్లాడి ఇది ఒక్క పాయింట్లో అనవసరమైన రాద్ధాంతం. ఆ తర్వాత ఉన్నాడు సార్, అదే చేత కుకింగ్ చేస్తున్నాడు సార్, అదే వరస్ట్ థింగ్ సార్, ఏం చెప్పాలి సార్, చెప్తే ఓన్లీ గొడవకే వస్తాడు సార్, ఇవన్నీ కరెక్టు. తర్వాత సరికి చిన్న వాటికి గొడవ వేసుకుంటాడు సార్, ఇది కూడా కరెక్టు. నేను 2 సార్లు చూశాను లాస్ట్ వీక్లోనే. ఒకటి వరస్ట్ థింగ్ ఏంటంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఇతను మాస్క్ మ్యాన్లో ఉన్న దరిద్రమైన థింగు, అతనికి కలిసి రాని థింగు, అతనికి మొత్తం గ్రాఫ్ తగ్గిపోతూ నెగిటివిటీ పెరుగుతూ ఉండడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ ఏంటంటే చిన్న వాటికి ఇష్యూ చేయడం. గ్రాటిట్యూడ్ అనేదే మాస్క్ మ్యాన్కి ఉండదు, మిగతా వాళ్ళందరూ వేరు, మాస్క్ మ్యాన్ దగ్గర గ్రాటిట్యూడే ఉండదు. అది క్లియర్గా తన గేమ్ ప్లాన్ ఏంటి అనేది కూడా ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్కి వెళ్ళే కొద్దీ. ఫస్ట్ ఏంటంటే 2 మిస్టేక్స్ చిన్న వాటికి ఇష్యూ చేస్తాడు సార్ అనేది 2 చెప్తాను. ఒకటి, ఆవిడ ఉదయాన్నే లేచి మేబీ బాలింది కాబట్టి కొంచెం ఆకలేసి ఉండొచ్చు, ఇతనికి ఆవిడికి ర్యాప్ పెద్దగా లేదు కాబట్టి సార్ అర్జెంట్ పని ఉంది సార్, కొంచెం వర్క్ ఉంది సార్, ఫాస్ట్గా చేస్తే తింటాను సార్ అన్నట్టు చెప్పింది. దానికి చెప్పాడు, వేసాడు, తిన్నారు. నామినేషన్స్లో ఆ పాయింట్ తీశాడు. ఆవిడ ఫాస్ట్గా ఏమంటారు మాకేం పని లేదని. ఇదేంటి కదా, నువ్వు కుక్కే కదా, కుక్ చేస్తాను నీకు చెప్పక ఎవరికి చెప్తారు? ఫాస్ట్గా నాకు పని ఉంది అని అంటే నాకు పని లేదనే దానికి నామినేషన్ రీజన్ వేసాడు.
నెంబర్ 1 దారుణం. వాళ్ళ కాలదు ఫుడ్ వండి పెడతాను అన్నపూర్ణదేవిలాగా వాళ్ళు వండి పెట్టలేదు వీళ్ళు వండి పెట్టలేదని ఫుడ్ వండి పెట్టమని కుక్ని అడిగిన దానికి నామినేషన్లో తీసుకొని చేసావు, అది కాలదా? రెండోది, అతను కూడా టేబుల్ మీద బాటిల్ పెట్టేది లైవ్లో బొచ్చుసార్లు చూసా. అలాంటిది సంజన గారు టేబుల్ మీద బాటిల్ పెడితే ఆ బాటిల్కి పెద్ద రచ్చ చేశాడు. రచ్చ చేసి సంజన గారిని అన్నాడు. తనుజ గారు వచ్చి చెప్తున్నా, ఎవరు వచ్చి చెప్తున్నా వినలేదు. చిన్న చిన్న ఇష్యూలకి ఇష్యూ చేస్తుంటే ఎలా ఉంటుంది రేపు? తర్వాత వచ్చేసరికి పెద్దది కూడా కాదు, చిన్న చిన్న వాటికి. నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ నేను ఆల్రెడీ చెప్పినవే. నెక్స్ట్ ఇంకో పాయింట్, వెరీ ఓవర్వెల్మింగ్ టు లీవ్ విత్ దిస్ పర్సన్ సార్. అస్సలు ఉండలేము. బయట ఏంటో చూపిస్తాడు అంటాడు సార్, యాక్సెప్ట్ చేయడు, ఏది కూడా బయట గురించి మాట్లాడతాడు. ఏంటి సార్ ఇది? హరీష్ ఆవిడ వెళ్ళిపోతున్నారు కాబట్టి నేను డిగ్నిటీ మెయింటైన్ చేయాలనుకుంటున్నాను సార్. ఇక్కడ బాగా అనిపించింది. వెళ్ళిపోయే వాళ్ళతో నేను అంత బాగా దారుణంగా మాట్లాడాలనుకోవట్లేదు అని చెప్పి స్టార్ట్ చేసి, సంజన అవసరం లేదు నీ యాక్టింగ్ వద్దు, ఇక్కడ నీ యాక్టింగ్ ఇక్కడ అవసరం లేదన్నారు. తర్వాత సరికి హరీష్ తనకి వీళ్ళకి వర్సెస్ ఉందాయా, ఇలాంటి పాయింట్కి నేను జడ్జిమెంట్ పాస్ చేయలేను. ఒకరికొకరు అనుకుంటానే ఉన్నారు. ఈవిడ యాక్టింగ్ అంటారు, ఆయన కూడా మ్యానిపులేటర్ అంటాడు, ఇద్దరు ఒకరికొకరు గట్టిగా అనుకుంటున్నారు. ఇది వీళ్ళు ఉన్నంత వరకు ఒకరు ఎలిమినేట్ అయ్యేంత వరకు సీజన్ మొత్తం కన్నీ వద్దు. నెక్స్ట్ హరీష్ తనకి ఫస్ట్ స్టాండ్ తీసుకున్నాను సార్ నేను. ఎప్పుడంటే గుడ్ విషయంలో తనని అర్థం చేసుకొని స్టాండ్ తీసుకున్నాడు. కొంచెం మాట్లాడుకున్నాను, వీళ్ళిద్దరు బాగా క్లోజ్ అయ్యారు కూడా ఆ టైంలో. నేను ఫస్ట్ ఆమెకే అనుకూలంగా ఉంటే, ఆమెకు అనుకూలంగా ఉంటే సార్ తనది తప్పు అని చెబితే మాత్రం తీసుకోవచ్చు. అనుకూలంగా ఉన్నప్పుడు బాగుంటుంది. తప్పు అని చెబితే ఎక్కడ దాకా అటాక్ చేస్తారు సార్ పర్సనల్గా. ఇది మాస్క్ మ్యాన్ హరీష్ చెప్పిన పాయింట్ రైట్. ఇది రాస్క్ మ్యాన్ హరీష్ చెప్పట్లా. సంజన గారు ఇన్నిసార్లు చెప్పరు నాకు నచ్చకపోతే నేను ఎంత దూరమైన వెళ్తాను. ఈరోజు ఎపిసోడ్లోనే తనుజ గారు నాకు అంతలా నడిచేసరికి నాకు నచ్చలేదు సార్, అందుకనే ఆ కాఫీ తీసిపెట్టి నాతో వస్తే ఇట్లా చేస్తానని చెప్పి చూపించాను సార్ అనేది పాయింట్. దాంతోపాటుగా దివ్య గారు రాగానే దివ్య గారు నచ్చలేదు, అస్సలు నచ్చలేదు. కాబట్టి దివ్య గారు బట్టలు దాచిపెట్టారు. ప్రతి దాంట్లో ఆవిడ చేస్తున్నా, ఆవిడ ప్రూవ్ చేసుకుంటారు. అవన్నీ కరెక్ట్ పాయింట్లు, ఆవిడే యాక్సెప్ట్ చేస్తారు. తర్వాత సరికి పర్సనల్లీ హైజీన్ గురించి మాట్లాడు సార్. 4 days అవ్వలేదు సార్, 2-3 days అయింది సార్, నాకు బట్టలు రాలేదు సార్, అందుకని వేసుకోలేకపోయా. నీట్గా చేసి పెట్టారు సార్, నీట్గా చేయలేదంటే వీళ్ళు ఎవరినైనా చెప్పనండి సార్ అంటే ఎవరు చెప్పలేదు కూడా. తర్వాత సరికి ఆవిడ అసలు హైజీన్ గురించి మాట్లాడడం కరెక్ట్గా సార్, కామెడీగా ఉంది అనేది నేను యాక్సెప్ట్ చేస్తాను. యాక్సెప్ట్ చేస్తానంగానే మీలో అనేసి చూస్తే ఏం కాదు. నేను క్లియర్ ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత మాట్లాడతారా, మీరు కామెంట్లు చెప్పి కరెక్ట్ అని చెప్తారా లేదా మీ ఇష్టం. ఆవిడ హైజీన్ గురించి మాట్లాడకూడదు అనే ఆ పాయింట్ ఆయన రేజ్ చేసిన తర్వాత నాకు ఒకటి వెంటనే స్ట్రైక్ అయింది. ఏం తెలుసా, తనుజ గారు, రీతు చౌదరి వీళ్ళందరూ ఐరన్ చేసుకుంటూ ఉన్నప్పుడు, క్యాప్టెన్గా ఆవిడ ఉన్నప్పుడు, లాస్ట్ డే ఆఫ్ క్యాప్టెన్గా ఉన్నప్పుడు క్యాప్టెన్ రూమ్ ఖాళీ చేయాలి, ఇక డెమాన్ పవన్ అయ్యాడు అనుకున్న సందర్భంలో క్యాప్టెన్ రూమ్ని చూపిస్తారు. వీళ్ళిద్దరు మాట్లాడేటప్పుడు ఎపిసోడ్లో వస్తుంది, ఇదేంటమ్మా ఆ రూమ్ చూడండి ఎట్లా పెట్టుకున్నారో, గజ్జిగా పెట్టేసుకున్నారు ఆవిడ, ఏంటి ఆ రూమ్ ఏంటి అంత దారుణంగా పెట్టేసుకున్నారు క్యాప్టెన్ రూమ్ని అని అనగానే క్యాప్టెన్ రూమ్ మీద కెమెరాలు వేస్తారు. ఎపిసోడ్లో కూడా ఉంది చూసుకోండి, దారుణంగా పెట్టుంటారు ఆ రూమ్ని, దారుణంగా. సో అది ఆయన పాయింట్ అవుట్ చేస్తుంది, ఆయన చెప్తున్నది. ఆయనకి ఆర్గ్యుమెంట్లో కొంచెం ఇష్యూ ఉందనేది నా పాయింట్, ఎందుకంటే మనకి ఎపిసోడ్లో చూపించారు అది. నెక్స్ట్ వచ్చరికి నాకు సార్ ఫింగర్కి ఏమైంది, అన్నింటిలో ఏలు పెడుతున్నావా అందరి విషయాల్లో అంటే, సార్ నేను పెడతాను సార్, స్ట్రైట్గా అనిపిస్తే నేను పెడతాను సార్ అనేసి చెప్పారు. తర్వాత సంజన డెమాన్ ఎమోషనల్ అవుతాడు, కిడ్స్లా ఫీడ్ చేస్తాను, అన్నీ ఫీడ్ చేస్తాను, ఇంట్లో వాళ్ళు మిస్ అవుతున్నట్టు ఉంటుంది, వీళ్ళని కిడ్స్ అనుకుని వీళ్ళకి తినిపిస్తూ ఉంటాను సార్. కానీ ఇతను ఏం చేశాడంటే సార్, అనుకున్న వాళ్ళతోనే బాగున్న వాళ్ళతోనే ఇట్లా చేస్తుంటాడు సార్, ఇలా దెబ్బేస్తుంటాడు సార్ అన్నట్టు చెప్పిన దాంట్లో ఒక 70% యాక్సెప్ట్ చేస్తా. ఎక్కడ తెలుసా, ఈవిడే కంటెండర్గా సెలెక్ట్ చేసుకున్నారు. తర్వాత ఇష్యూలు జరిగి ఉండొచ్చు, కంటెండర్గా సెలెక్ట్ చేసుకొని వీడు క్యూట్ బాయ్, వీడు నాకు ఇష్టం అన్నట్టుగా చెప్పి నా ఫేవరెట్ పర్సన్స్ అని చెప్పి కంటెండర్గా సెలెక్ట్ చేసి, ఈవిడ కంటెండర్గా సెలెక్ట్ చేసినప్పుడే ఆయన క్యాప్టెన్ అయితే, ఆవిడ కాదు, ఈవిడ కంటెండర్గా సెలెక్ట్ చేసిన టైంలో సంజన గారు క్యాప్టెన్ అయ్యారులే. తర్వాత వీక్లో అతను క్యాప్టెన్ అయిన తర్వాత ఫస్ట్ క్యాప్టెన్ అయిన 15-20 నిమిషాలకే సంజన గారు జస్ట్ ఆనియన్ కట్ చేయి ఇమానియల్కి చెప్పిన దానికి పెద్దగా వితౌట్ ఎనీ రెస్పెక్ట్ అరిచాడు, చాలా పెద్దగా అరిచాడు. అక్కడి నుంచి కోపం పట్టుకున్నది ఆవిడకి. ఇక్కడ వరకు నేను యాక్సెప్ట్ చేస్తాను. ఇక్కడ నెక్స్ట్ పాయింట్ రీతు చౌదరి గారి గురించి చెప్పిన పాయింట్ నేను యాక్సెప్ట్ చేయను. కానీ ఆవిడ గేమ్ పరంగా ఆవిడకి స్ట్రాటజికల్గా స్ట్రాంగ్ పాయింట్ అది. ఎందుకు ఆవిడ చెప్పిన పాయింట్ ఏంటంటే, ఒకనొక టైంలో ఫ్లోలో అనేసింది ఫ్రెండ్ అని చెప్పి తను కొంచెం ఫేవర్ చేసింది అనేటట్టు, కానీ ఆవిడకి ప్రేమలో ఫ్రెండే కనపడ్డాడు కాబట్టి ఆవిడ మిస్టేక్ చేయగలిగింది క్యాప్టెన్సీ టాస్క్లో. ఇంత చేసిన తర్వాత క్యాప్టెన్ అయిన తర్వాత సేవింగ్ శ్రీజాన్ చేశాడు, ఈ అమ్మాయిని చేయలేదనేది అక్కడ హౌస్లో చూసిన వాళ్ళకి అది నెగిటివ్ పాయింటే. ఎందుకంటే ఇన్ని రోజులు బాగున్న అమ్మాయిని సేవ్ చేయకుండా వేరే వాడిని సేవ్ చేయడం ఏంట్రా అనేది సంజన గారు లాంటి వాళ్ళు అలా ఫీల్ అవ్వడం తప్పలేదు. ఎందుకంటే తన ఫీలింగ్ ఎలా ఉంది, నా అనుకున్న వాళ్ళకి నేను ఫేవర్ చేయాలనే ఫీలింగ్ మెంటాలిటీ ఆవిడదని క్లియర్గా 2-3 సందర్భాల్లో ప్రూవ్ అయినప్పుడు, పక్కనే తిరుగుతున్న రీతుకు చేయకుండా శ్రీజాకి చేశాడు ఏంటంటే ఆవిడ తప్పట్టడం తప్పలేదు. కానీ యాజ్ ఎ ఆడియన్గా, యాజ్ ఎ రివ్యూర్గా వచ్చినప్పుడు తను చేసిన తప్పదు. ఎందుకంటే రీతు చౌదరి అక్కడ నెగిటివ్ అవుతుంది. అండ్ రీతు చౌదరి వల్ల అతను ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు అక్కడ నామినేషన్లో రూమ్ లోపల.
మళ్ళీ ఇక్కడ ఫేస్ చేస్తే మళ్ళీ ఇక్కడ సేవ్ చేస్తే వీళ్ళని భరించలేడు. ఫస్ట్ వీళ్ళందరినీ భరించడం కష్టంరా అనే ఫీలింగ్తో అతను అన్నీ ఆలోచించుకొని పిచ్చి బట్టి ఆ డెసిషన్ తీసుకున్నాడు. కానీ రీతు మీద ఇష్టం లేక కాదు, ఇష్టం అయితే ఉంది. అది నా పాయింట్. ఇది ఒక్క పాయింట్ ఏకవచనం, మిగతాది బాగానే చెప్పింది డెమాన్ పవన్ గురించి కూడా. ఈవెన్ అంతా అయిపోయిన తర్వాత కూడా ఈరోజు ఏకవచనంలో నువ్వు అనేసి మళ్ళీ మీరు అంటున్నాడు. లాస్ట్లో చెప్తా, డెమాన్ పవన్ గురించి కూడా బాగానే చెప్పారు. సార్ అతను అట్లా చేశాడు సార్ అన్నట్టుగా, అంటే కొంచెం మోసం చేస్తున్నాడు అన్న సెన్స్లో. నమ్మించిన వాళ్ళకి చేయట్లేదు సార్ ఇతను, అందుకని సార్ అలా నచ్చలేదు సార్ అని. సంజన చేంజ్ అవ్వడం కష్టం సార్ అని కూడా డైరెక్ట్ చెప్పేసింది, చేంజ్ అవ్వడు సార్ అని. తర్వాత సరికి సంజన గారు ఇమాన్యుయల్ చేంజ్ అయ్యాడు సార్, ఏది గొడవల విషయంలో పెద్దగా మాట్లాడొద్దు అని చెప్పాను, అది చేంజ్ అయ్యాడు. అండ్ పిచ్చిగా అరవకని చెప్పాను సార్, బ్యాలెన్స్డ్గా అయ్యాడు, సూపర్ సార్. ఇమాన్యుయల్ ఎమోషనల్ అవుతూ ఉంటే సార్ అమ్మలా చేసింది సార్, అమ్మలా చూసుకోండి సార్, అమ్మతో ఉన్న ఫీలింగ్ ఉంది సార్, ఇవన్నీ గుడ్, ఇవన్నీ న్యాచురల్గానే అనిపించింది. ఎందుకంటే ఎలిమినేట్ అవుతుందని సీన్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఇమాన్యుయల్ వచ్చిన 15 మందిలో 14 మంది ఒక్కటే అయితే ఆమె ఒకటి సార్, ఒంటరి వాడిని అయ్యా అన్న ఫీలింగ్ వచ్చింది సార్. ఇక్కడ నచ్చలేదు. ఎందుకు నచ్చలేదంటే చెప్తా, మీరు యాక్సెప్ట్ చేయకపోతే నేను ఏమి చేయలేను. మీరు గుడ్డిగా ఒక కంటెస్టెంట్ ఇంక తప్పే చేయడు, మహానుభావుడు, దేవుడు అబ్బా అనుకుంటే నేను ఏం చేయలేను. ఇది ఎందుకు తప్పంటే సార్ 14 మంది ఒకటైతే సంజన గారు అందరూ సంజన గారు ఒక్కరే ఒకటిసారి అన్నాడు. గత 4-5 రోజుల క్రితం ఇమాన్యుయల్, భరణి గారు, తనుజ గారు మాట్లాడుకున్న టైంలో అన్న భరణి అన్న ఇక్కడ ఎవరైనా వచ్చి నువ్వా అమ్మ మీ ఇద్దరు ఎవరు ఎక్కువ అంటే నేను నీ పేరే చెప్తా అన్నా అని క్లియర్గా చెప్పాడు. క్లియర్గా అది గుర్తుపెట్టుకోండి. అలా చెప్పిన వ్యక్తి ఇక్కడ 14 మంది ఒకటి మీరు ఒకటి అనేది ఎట్లా స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది అనేది నా పాయింట్. మీరు అది చూడకపోతే మీకు తెలీదు, ఇది చూస్తే ఇది అనుకుంటే మీ ఇష్టం. నేను చూసింది నేను చెప్పకుండా ఉంటే నాకు ఆగదు, నేను అంతే. నెక్స్ట్ వచ్చేసరికి ఇమాన్యుయల్, మా అమ్మకి ఇచ్చే మాట మీకు ఇస్తున్నాను, నేను కప్పు గెలుస్తాను, గెలిచిన దగ్గర పెడతానంటే సంజన కూడా నువ్వే గెలవాలని చెప్పారు. తర్వాత నాకు సార్ సంజన బాయ్ అనేసి అందరినీ వెళ్ళిపోయి అంత సీన్ చేసిన తర్వాత రమ్మ 1 minute అని చెప్పి 0% బ్యాటర్తో వెళ్ళారు. 0% యాడ్ 10% ఉండేది అప్పుడు, అది ఏందో నాకు అర్థం కాల వాళ్ళ లాజిక్. మేబీ ఆ 10% ఉండేదాన్ని ఇంక వేస్ట్ అనుకుని 0 చేసినట్టు బిగ్ బాస్ లాస్ట్లో. అందుకనేమో 0% 100% చేస్తే లోపలికి వస్తారు. 4% బిగ్ బాస్ సెలెక్ట్ చేశారు. ఆ 4 కలిసి 25 అని ఇచ్చింది సాక్రిఫైస్ చేస్తే ఆవిడ లోపలికి వస్తుంది అని చెప్పారు. ఆ 4% ఎవరనేది చదువుతూ స్టార్ట్ చేస్తూ ఒక స్లిప్ని తీసి ఇమాన్యుయల్ 25% వస్తుంది, నువ్వు క్యాప్టెన్సీని తీసేస్తే అనగానే గూస్ బంప్స్ మూమెంట్ సప్పని తీసి ఇచ్చాడు. సూపర్ అనిపించాడు ఇమాన్యుయల్, సూపర్. వెంటనే ఒక్క సెకండ్ కూడా ఆలోచించాల. దానికి మనం ఇంకా వేరే యాంగిల్ కూడా జోడించవచ్చు. ఆడేముందిలే క్యాప్టెనే కదా ఇచ్చేవచ్చు, దీనివల్ల వచ్చే మైలేజ్ వేరని. దట్ ఈస్ గేమ్ అది, దాన్ని ఎవడూ ఏం చేయలేడు. నువ్వు గేమ్లో తప్పు పట్టడం స్టార్ట్ చేస్తే అన్నిటికీ ఒక యాంగిల్ ఉంటుంది, నెగిటివ్ యాంగిల్. ఇది ఇందుకు చేశాడు, ఇది ఆ రోజు ఇందుకు చేశాడు. మెజారిటీ ఆఫ్ పీపుల్కి ఎలా కనెక్ట్ అవుద్ది? క్లియర్గా స్పాట్లో తీసిచ్చాడు. అది కూడా స్పాట్లో తీసిచ్చింది ఎవరికి? తను నామినేట్ చేసిన పర్సన్ తీర్చాడా? భరణి గారు తీర్చినట్టు తీర్చాడా? భరణి గారు ఇలా కాదు కదా, ఇతను పోవాలని లేదు కదా, ఇతనికి బాగా క్లోజ్ అయిన పర్సన్ కోసం ఇచ్చాడు కాబట్టి అది జెన్యూన్గానే కనెక్ట్ అవుతుంది. అది వితిన్ సెకండ్స్లో తీసిన విధానం గూస్ బంప్స్ మూమెంట్ అనిపించింది, నాకు భలే అనిపించింది. తర్వాత సరికి ఇమాన్యుయల్ ఒకటే ఓవరాల్గా స్టేట్మెంట్ ఒకటి ఇప్పుడే పాస్ చేసేస్తాను. ఈ 2-3 వారాల తర్వాత మా అమ్మ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, అది గేమ్ పరంగా చూస్తే ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకుని ఆడే గేమ్ లాగా వాళ్ళందరూ ఆడుతున్నారు. కాబట్టి ఒక్క స్టేట్మెంట్ ఏంటంటే అక్కడ ఆల్మోస్ట్ సాక్రిఫైస్ చేసిన వాళ్ళందరినీ మిస్టేక్ అనేది నేను ఫీల్ అవుతా. అరే అందరూ తీసుకొచ్చి 3వ ప్లేస్ని పెట్టిన ఆవిడని పోతా ఉంటే హ్యాపీగా పంపించేస్తే మీకేం మంచిది కదా నాయన, ఒక కాంపిటేటర్ తగ్గిందని మనం అనుకుంటాం. కొంతమందికైనా అనిపిస్తుంది. అలా చేయాలంటే ధైర్యం రావాలి, అందరూ చేయలేరు. ఎందుకులే లేనిపోయింది, జనాలు ఏమనుకుంటారో, ఇన్ని రోజులు బాగున్నాం కదా, మన తెలుగు పీపుల్కి తెలుగు దానికి తగ్గట్టుగానే వాళ్ళు బిహేవ్ చేయాలి. లేకపోతే అది కాంపిటేటర్ తగ్గినట్టే పానీలు అనుకుంటారు. సాక్రిఫైస్ లేదని 2-3 వారాలకి వీళ్ళకి సాక్రిఫైస్ చేయాలి ఒక కోసం వాంటెడ్గా అయితే. కానీ దాంట్లో కూడా ఇంకొక గేమ్ యాంగిల్ ఏంటంటే సాక్రిఫైస్ చేసావు. అక్కడ 2-3 రకాలు ఉంటాయండి ఆ గేమ్లో, ఒక్కొక్కరిది ఒక్కొక్క వర్షన్. ఇంకొక వర్షన్ చెప్తానండి. సాక్రిఫైస్ చేయకూడదు. అవును చేశారు, చేస్తే నువ్వు సాక్రిఫైస్ చేయడం వల్ల ఆ వ్యక్తి లోపలికి వస్తే నీకు కొన్ని సపోర్ట్ చేస్తారు, కొన్ని టాస్కుల్లో బలం ఉంటుంది, కొన్ని టాస్కుల్లో గ్రూప్ గేమ్లో గ్రూప్గా నిలబడతారు అండగా. ఇవన్నీ బెనిఫిట్లు. మళ్ళీ ఎమోషనల్ సపోర్ట్ ఉంటారు. అక్కడ ఎమోషనల్గా డ్రైన్ అయినప్పుడు ఒక వ్యక్తి ఉంటే మంచిది, తర్వాత ఎనర్జెటిక్గా ఆడొచ్చు. ఇవన్నీ రకాల యాంగిల్స్ ఉంటాయండి. ఓవరాల్గా గుడ్. అక్కడ ఏం లేదండి, బిగ్ బాస్లో ఏ డెసిషన్ 100% పీపుల్ యాక్సెప్ట్ చేయరు. 51% ఆఫ్ పీపుల్ యాక్సెప్ట్ చేస్తే చాలు. 49 మంది అటెండ్ చేస్తుంటారు రివ్యూస్తో సహా. నెక్స్ట్ వచ్చేసరికి భరణి, తర్వాత వచ్చేసరికి ఇమాన్యుయల్ ఒక్క సెకండ్ కూడా థింక్ చేయకుండా ఇచ్చేసాడు. ఏమనుకోవద్దు, నన్ను గెలిపించారు అది ఇది అనేసి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే డన్ అనేసి ఇమాన్యుయల్, భరణి గారు వాళ్ళందరూ అంటా ఉన్నారు. తర్వాత వచ్చేసరికి శ్రీజ, నీ బట్టలన్నీ గివ్ అప్ ఇవ్వాలన్నమాట. ఎన్ని వారాలు సార్ అంటే
మొత్తం సీజన్ అంతా అనేసరికి సార్ నో సార్ అన్నారు. నో సార్ ప్లీజ్ సార్, నో సార్, నో సార్ అనగానే తనుజ మాత్రం కాఫీ పౌడర్ చేస్తానన్నది 50% వచ్చేసింది. అప్పటికి కాఫీ పౌడర్ సాక్రిఫైస్ చేస్తాను. శ్రీజ ఏమన్నదంటే, సార్ సీజన్ మొత్తం అంటే ఒకే డ్రెస్తో ఉండమంటే ఏ అమ్మాయి ఉంటుంది, అది వర్కౌట్ కాదు కదా, అసలు అవ్వదు కదా ఇది. దానికోసమే సార్ లేదంటే ఏమమ్మా అంటే, సార్ ఆల్రెడీ ఉంది కదా సార్ 50% ఛాన్స్ ఉంది కదా, ఇంకా ఉంటాయి కదా, కాబట్టి నేను ఛాన్స్ తీసుకుంటున్నాను సార్, సీజన్ మొత్తం అంటే కష్టం కదా అని పర్ఫెక్ట్గా చెప్పి సూపర్ అనిపించింది. ఉన్నమాట డైరెక్ట్ చెప్పేసింది, అటు ఇటు కాకుండా. నెక్స్ట్ సరికి రీతు హెయిర్ కట్ అనగానే రీతు ప్రాక్టీసింగ్ స్టార్ట్ చేసింది ఏడవడానికి. స్టార్ట్ చేసి మోటార్ తాడేసి లాగానే స్టార్ట్ అవుతుంది. అట్ట స్టార్ట్ చేసి 10, 9, 8 ఆయన లెక్క పెడుతున్నాయి కొద్ది అంటే ఇటు తిరిగినప్పుడు పెద్దగా ఉండదు కాబట్టి అటు తిరిగేసి పెద్దగా ఎయిట్ చేసింది. ఆర్డర్ రాలేదు, కానీ ఆవిడ ఎమోషన్స్కి నేను కనెక్ట్ అయ్యి ఓకే అనిపించింది. ఎందుకంటే ఆవిడతో రిలేషన్ ఉంది కాబట్టి హెయిర్ కట్ చేయించుకోవడం పెద్ద చిన్న విషయం అయితే కాదు. గుడ్, హెయిర్ కట్ చేయించుకున్నారు, తనకి పాజిటివ్ ఎపిసోడ్ ఈరోజు. తర్వాత సరికి సుమన్ అని స్మోకింగ్ గురించి అడిగితే నో సార్ అని ఒక్క మాటతో అయిపోయింది. నెక్స్ట్ బిగ్ బాస్ ఇంకొక పర్సన్కి లాస్ట్ పర్సన్కి ఛాన్స్ ఇద్దామన్నాడు. 75 వచ్చింది కదా, లాస్ట్ పర్సన్కి ఛాన్స్ ఇద్దామన్నాడు. ఆ లాస్ట్ పర్సన్కి ఛాన్స్ ఇద్దామని పాయింట్ చూస్తారు. బిగ్ బాస్ టీమ్ వెరీ ఇంటెలిజెన్స్ రా. లాస్ట్ పర్సన్ అని చెప్పింది ఏం తెలుసా, ఇంకా భరణి అని లాక్ చేశారట. లాస్ట్ పర్సన్ అని చెప్పిన తర్వాత నేను ఇప్పుడు ఇవ్వకపోతే నాకు వచ్చే సమస్యలు అంతా ఇంత కాదురా స్వామి, నేను అల్లాడిపోతానేమో, ఇప్పుడు ఇవ్వాల్సిందే అనే సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఇప్పించేశారు. లాకెట్ తీసుకొని వచ్చి స్టోర్ రూమ్లో పెట్టాలన్నారు. దీనికి యాక్సెప్ట్ చేశారు. దీంట్లో ఫేక్ ఏంటంటే, ఫేక్ మీరు సేఫెస్ట్ గేమ్, ఎక్కువ సేఫెస్ట్ గేమ్ అనుకోండి. ఫేక్ అంటే కూడా ఒక పక్క స్టాండ్ తీసుకోలేకపోతే ఇవన్నీ జరుగుతాయి. స్టార్టింగ్లోనే అక్కడ స్టాండ్ తీసుకొని సంజన పోవడం నాకు ఇష్టం లేదన్నప్పుడు ఇవేం జరగవు. అక్కడ ఇష్టం ఉంది వెళ్ళడానికి, సోఫా దగ్గర రీజన్ ఉంది వెళ్ళడానికి, వెళ్ళిపోయేటప్పుడు బాధ లేదు వెళ్ళడానికి, వచ్చిన తర్వాత మళ్ళీ మిస్ యూ అన్నాడు. ఇక్కడ మాత్రం ఆవిడ వెళ్ళాను. ఇప్పుడు ఎట్లా ఉంటుంది తెలుసా, సింపుల్. ఆయన తప్పు కాదని ఎవడైతే ఫీల్ అవుతున్నాడో మీ కర్మంగా ఆయనది ఈ రోజుకి భయంకరమైన మిస్టేక్. ఆయన ఇప్పుడు ఒక పర్సన్ని నామినేట్ చేశాడు. సేవింగ్ ఆప్షన్ వస్తే నామినేట్ చేసి ఆవిల్ని సేవ్ చేస్తే ఎవడు ఎరుపప్పలాడా, అదే జరిగింది. ఆయనే ఎలిమినేట్ చేస్తూ ఆయనే డబ్బా ఇచ్చి సాక్రిఫైస్ చేస్తే ఆయనే లోపల రమ్మంటే ఏంటి అది లాజిక్ లెస్ కదా, సేఫెస్ట్ ప్లే కదా. ఎక్కడ పార్ట్లో ఏ పర్టికులర్ టైంలో ఆ పర్టికులర్ టైంలో మంచి అనిపించుకోవాలనే సిచ్యువేషన్స్ సేఫ్ గేమ్ కావా వరస్ట్ అనిపించింది నాకు. అది పెట్టడం తట్టు స్టేజ్ మీద నా పార్టీలో పార్ట్ ఇది లేకపోతే నేను స్టేజ్ మీదకి రాను, ఇది లేకపోతే నేను అసలు లోపలికి ఎంటర్ అవ్వనన్న వ్యక్తి ఇచ్చి పంపించేది స్వామి ఒక పర్సన్ కోసం. వెరీ బ్యాడ్ కదా. స్టాండ్ అవ్వకపోవడం హిపోక్రసీ కదా. ఆయన మాటల మీద ఆయన స్టాండ్ ఇవ్వకపోవడం కదా. కొంతమంది అనుకోవచ్చు అయిపోయింది దాని పర్పస్, దానికి ఒక పర్పస్ ఉందంటే గేమ్ ప్లానే కదా. శ్రీజాన్ మనిషి చెప్పినట్టు మళ్ళీ ఆ పర్పస్ అయిపోయింది ఏంటని ఓపెన్ చేసి చూపించడం అయిపోయింది ఏంటంటే తనకు ధైర్యం కోసం కదా తెచ్చుకున్నా అంటుండు. అమ్మ గురువు తన దగ్గర ఉండాలని కదా తెచ్చుకున్నా అంటుండు. ఊరికే ట్రాప్లో పడద్దు స్వామి, లాజిక్ ఆలోచించండి. నేను భరణి అన్న భయంకరమైన ఫేక్, మనిషే ఫేక్ కాదు కాదు, ఈ పర్టికులర్ డేలో ఫేక్గా ఉంది. తను తీసుకున్న డెసిషన్ సేఫ్ గేమ్లో ఉన్నాయి. దట్ ఈస్ మై పాయింట్. ఎవడేమనుకున్నా. నెక్స్ట్ సరికి ఎన్నిట్లో సంజన గారు వస్తారు లోపలికి, అది చెప్పినప్పుడు అందరూ క్లాప్స్ కొడుతున్నారు. మాస్క్ మ్యాన్ మాత్రం సైలెంట్. ఈ పర్టికులర్ థింగ్లో మాస్క్ మ్యాన్ నా దగ్గర ఈరోజు మొత్తం మీద నాకు నచ్చిన పాయింట్లు ఏంటంటే, తను అనుకున్న దాని మీద తను నిజంగానే పంపించాలనుకున్నాడు, తను నిజంగానే నామినేట్ చేశాడు, తను నిజంగానే ఆవిడ వస్తుంటే సాడ్ ఫీల్ అవుతున్నాడు. అది నీట్గా అతని ఫేస్లో ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. ఫేక్ డ్రామాలు, ఫేక్గా క్లాప్స్ కొట్టడం ఇవేం చేయలే. అనుకున్నట్టే ఉన్నాడు. కొంతమంది ఉమ్మని పెట్టినంటే తనకు నచ్చలేదు ఉమ్మని పెడతాడు. ఎప్పుడు ఉమ్మని పెట్టదు, అది రాంగు. కానీ ఈ పర్టికులర్ దాంట్లో ఉమ్మని పెట్టకేం పెడతాడు. తను అదే స్టాండ్ మీద ఉన్నాడు, తను ఇష్టం లేదు అదే స్టాండ్ మీద ఉన్నాడు. దానికి ఏం చెప్తాం. క్లాప్స్ కొట్టడం క్లిప్స్ కొట్టడం ఏం చేయాలి. రీతు హెయిర్ కోట్ కోసం ట్రై చేసింది, కట్ చేస్తాడు, అయిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత బ్రేక్ ఇచ్చారు. బ్రేక్లో డెమాన్ పవన్ వచ్చేసరికి హగ్ చేసుకున్నాడు. డెమాన్ పవన్ని మీరు ఏం బాధపడదు 106 డేస్లో పెరిగిపోద్ది అట్లా ఇట్లా అనేసి చెప్పాడు. అయిపోయింది. తర్వాత రీతు చౌదరి బయట ఉన్నప్పుడు హరీష్ గారు అండ్ సుమన్ శెట్టి ఇద్దరం అక్కడ లోపల డిస్కషన్ జరుగుతూ ఉంది. సోఫాలో డిస్కషన్ భలే ఉంది. ఆ డిస్కషన్ ఏం తెలుసా, ఆయన ఏమో సమాధానం సరిగ్గా చెప్పడు, సుమన్ శెట్టి గారు సైలెంట్గా ఉంటారు. ఆయన దగ్గర డిస్కషన్స్ నీట్గా లేనప్పుడు చెప్పొచ్చు కదా. నాకు 3 days అంతే, 4 days కదండి, 3 days అన్నం తింటే ఇవి రాంగ్ వర్డ్స్. ఇది నోరు జారి ఆయన ఏజ్కి ఇప్పుడు రిపీటెడ్గా ఆయన మీదకి అన్ని ప్రాబ్లం ఒకదాని మీద ఒకటి నోరు జారుతున్నాడని వస్తున్న టైంలో అన్నం తినేవాళ్ళు ఇంకా అన్నం తినలేదంటే ఏం తినట్టు. అన్నం తినేవాళ్ళు అయితే ఇలా మాట్లాడతారా, ఎంతకాలం యాక్ట్ చేస్తారో చూద్దాం. ఇది ఓకే, ఎంతకాలం యాక్ట్ చేస్తారో చూద్దాం. అది ఒక అన్నం తినేవాళ్ళు అయితే ఒక పెద్ద పదాలు వాడడం, ఇతను చిన్న వాటికి అఫెండ్ అవ్వడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అదే ఇతను పెద్ద పదాలు వాడకుండా
ఇతను పెద్ద పదాలు వాడినా ఓకే, ఇతను చిన్న పదాలకు వేరే వాళ్ళ దగ్గర నుంచి అఫెండ్ అవ్వకుండా ఉండి ఇతను పెద్ద పదాలు వాడినా ఓకే. కనీసం ఇతను చిన్న పదాలకు హట్ అవుతూ పెద్ద పదాలకి యూజ్ చేస్తూ అన్నం తినే వాళ్ళైతే అనే మాట ఎందుకు? ఇది కూడా నాకు నచ్చలేదు. తర్వాత సరికి సుమన్ ఓ సర్వేల టైపు అనేసి ఆయన అన్నాడు. హరీష్ అనవసరంగా సపోర్ట్ చేశా ఇమానుయల్, ఇది వరస్ట్ స్వామి, ఇది లాజిక్ లెస్. ఇక్కడ వెంటనే నాకు చిర్రెత్తుకు వచ్చింది అది రాసుకున్నప్పుడే. ఇమానుయల్కి అనవసరంగా సపోర్ట్ చేశాను అంటాడేంటి? ఎంత మాత్రం సపోర్ట్ చేస్తాడు? గుంపులో గోవిందో సపోర్ట్ చేశాడు. అమ్మ అయితే తప్పులు పనులు చేసినంత మాత్రం అమ్మకి సపోర్ట్ చేస్తారంటే అమ్మ అంటేనే కదా స్వామి, అమ్మ అని అతను నిజంగా ఫీల్ అవుతున్నప్పుడు తప్పుడు పని ఏంది, రైట్ పని ఏంటి? అమ్మ అంటే సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాడు, చేస్తున్నాడు ఏంటి? ఇంకా ఆ సపోర్ట్ చేయకి ఏం చేస్తాడు? అతను అదే స్టాండ్ మీద ఉన్నాడు, నువ్వు ఏ స్టాండ్ మీద నచ్చలేదు, అది అతను స్టాండ్ మీద నచ్చుతున్నాడు. ఇంత క్లోజ్గా ఉండి ఇంత చేసిన తర్వాత ఇంత రోజులు ఉండి అతను సాక్రిఫైస్ చేసుకోకపోతే మాస్క్ మీద అనేవాడు. అమ్మ అమ్మ అన్నావు, అమ్మకి సపోర్ట్ చేయాలి, నువ్వు ఫేక్ అనేవాడు. అప్పుడేం మాట్లాడతావు? ఈ పర్టికులర్ దాంట్లో అసలు ఏంటి లాజికల్స్గా మాట్లాడుతున్నాను. వాళ్ళ అమ్మని క్లోజ్గా అంటున్నప్పుడు అమ్మకి సపోర్ట్ చేసిన నీ క్యాప్టన్గా అనవసరంగా సపోర్ట్ చేసినట్లేదు లాజిక్లెస్గా. గుంపులో ఒక విధంగా చేసి సపోర్టు, అదే సపోర్ట్ చేయకపోతే ఇతనే ఆవిడ సంజయ్ గారు వెళ్ళిపోతే ఇతనే నామినేషన్ అదే పాయింట్ అసలు. అమ్మ నువ్వు మాస్క్లో ఉన్నావు, యాక్ట్ చేసావని ఎట్టకనుకున్నాను, నువ్వు వేయాలి కదా, మీ అమ్మని సేవ్ చేసుకోవాలి కదా అని అతనే అంటాడు. మళ్ళీ నేను చెప్పింది కరెక్ట్ కదా? మీరు చెప్పండి, టైం ఫ్రేమ్లు పెట్టి కామెంట్ చేయండి. నెక్స్ట్ సరికి తనుజ హరీష్ గారు టీ పెట్టండి అనేసి పిలిస్తే లేదండి నేను పెట్టను, నేను హైజీన్గా ఉన్నాడు కానీ నేను హైజీన్గా ఉన్నాను కదా, నేను టీ పెట్టను వద్దండి. అంటే అదేంటండి, నేను మానిటరు ఎవరి దగ్గర తెచ్చింది, ఇక్కడ ఎవరో ఎక్కడో అన్నదాన్ని ఇక్కడ తీసుకొని వచ్చి మాట్లాడేది ఏంటండి, అది వద్దండి మీరు వచ్చి చేయాలండి మానిటర్ కదంటే చేయనండి హరీష్, నేను చేయలేనండి, నీట్గా ఉన్నాను కదా, చేయను కుక్ మానిటర్గా చెప్పేదాన్ని విన్నాడు. తనుజ డెమాన్తో ఆయన కిచెన్లోకి రావడానికి లేదు, తీసేయండి అన్నారు. హరీష్లో సుమన్ గారితో ఏమంటే నేషనల్ టెలివిజన్లో అంతమంది మాట్లాడుతుంటే ఎవరు స్టాండ్ తీసుకోలేదు. ఇప్పుడు పాయింట్కి వస్తా, ఇతను గేమ్ ప్లే కౌశల్ లాంటి గేమ్ ప్లే ఆడాలన్న పాయింట్ ఒక 60-70% క్లియర్గా కనపడుతుంది. కనపడకుండా ఉంటే ఒక కనపడుతుంది. దానికి ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇతను 2-3 సిచ్యువేషన్లు వచ్చినాయి, ఎవరు స్టాండ్ తీసుకోవట్లేదు అంటారు. పాయింట్ ఏంటంటే నాకు సార్ భలే చెప్పాడు స్వామి సలహా. ఏంటి పాయింట్ తెలుసా? ఇతను చిన్న వాటికి హట్ అవుతూ చిన్న వాటికి గెలుక్కుంటూ చిన్న వాటికి సీరియస్ అవుతూ ఉంటే ఎవడైనా స్టాండ్ తీసుకుంటా? మహానుభావురాల్లాగా రీతు చౌదరి లాంటి వ్యక్తి స్టాండ్ తీసుకుంటే తర్వాత రోజు ఉదయమే 14 మంది స్టాండ్ తీసుకోకపోతే పిచ్చిదానిలాగా అమ్మాయి స్టాండ్ తీసుకుంటే ఆ అమ్మాయి నామినేషన్లో నీకు పాజిటివ్ రీజన్ చెప్పి మీరు అన్నం తినట్లేదండి, గివప్ ఇస్తున్నారు, అన్నం తినకుండా ఎలా ఉంటారండి, మీరు ఎనర్జెటిక్గా ఉండాలని మంచి రీజన్తో నామినేట్ చేస్తారా, నిన్నే సపోర్ట్ చేసింది కదా, కొంచెం కూల్గా కామ్గా మాట్లాడదాం అనుకుంటే మాట్లాడి అమ్మాయి ఏడిస్తే దాని సింపతి డ్రామా అని ముఖం మీద అనేసిండు. ఇంత ఓవర్ స్ట్రైట్, అది స్ట్రైట్ అంటారు, వెర్రితనం అంటారు. అంటే అది ప్లాన్గా చేస్తున్నాడా అన్న ఫీలింగ్ ఒక్కోసారి ఎందుకు వస్తుంటే, అరే నీకు సపోర్ట్ చేసిన అమ్మాయిని ఉదయాన్నే నేను మాట్లాడితే నీ మొగం ఇంకెవడరా సపోర్ట్ చేస్తారనిపిస్తుంది. ఇప్పుడు ఆయన హరీష్ గారు ఏం చేశారు, సపోర్ట్ చేయట్లే అంటున్నాడు. చేసిన వాళ్ళమేమో ఉదయాన్నే ఆవిడ ఏదో నార్మల్గా నామినేట్ చేస్తుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరైనా సపోర్ట్ చేయాలనిపిస్తుందా? ఒకసారి వాటర్ తాత గుంతాడారు ప్లీజ్ అబ్బా. చేసిన వాళ్ళు అట్ట మాట్లాడితే ఏం ఎవరు సపోర్ట్ చేస్తారు? చిన్న వాటికి అన్నం అడిగిన దానికి నామినేషన్ చేస్తే, టిఫిన్ అడిగిన దానికి నామినేట్ చేస్తే, అక్కడ వాటర్ బాటిల్ పెట్టిన దానికి ఇష్యూ చేస్తే, చిన్న వాటికి ఇష్యూ చేస్తున్నప్పుడు నీతో మాట్లాడడానికి భయపడుతున్నారు నిజంగా. నువ్వు గ్రూప్ డిస్కషన్లో వాళ్ళు ఇన్ని జరిగినప్పుడు నీతో ఎవడు స్టాండ్ తీసుకుంటాడు? స్టాండ్ తీసుకోకూడదు అనేది నీ ప్లాన్ లాగా నువ్వు ఆడుతున్నావు. దట్ ఈస్ వాట్ మై ఎగ్జాక్ట్ పాయింట్. ఇది ఎవరు నాకు స్టాండ్ తీసుకోకూడదు, నేను ఒంటరిగా నిలబడిపోవాలి అనే గేమ్ ప్లాన్లో నువ్వు ఆడుతుంటే ఎలా సపోర్ట్ చేస్తారు? స్టాండ్ తీసుకోలేరు. నువ్వు స్టాండ్ తీసుకున్న వాళ్ళతో బాగుంటాయి కదా. ఏ ఒక్క మనిషితో నువ్వు క్లోజ్కున్నావు, నీతో రోజు ఫ్రెండ్షిప్ చేసే ఫ్లోరా గారిని నామినేట్ చేసావు, నీతో రోజు ఫ్రెండ్షిప్ చేసే సుమన్ శెట్టిని నామినేట్ చేసావు, నీతో ఇంకెవడు ఆడతాడు? నీకు ఎవడు ఉంటాడు? నేను ఒంటరిని అంటున్నావు, నువ్వు ఒంటరిగా ఫీల్ అవుతున్నప్పుడు నీకు ఎందుకు స్టాండ్ తీసుకుంటారు? నేను ఎక్కడ ఫ్రెండ్షిప్ చేయను అంటాడు, ఫ్రెండ్ కోసం స్టాండ్ తీసుకుంటారు. ప్రపంచంలో అందరి కోసం ఎవడు స్టాండ్ తీసుకుంటాడు? మరి అదే పనే. తర్వాత సరికి తనుజ అయిపోయిన తర్వాత సంజయ్ గారు వచ్చిరా కానీ హరీష్ ద డెవిల్ ఈజ్ బ్యాక్ ఇది తప్పు పడుతున్నారు కానీ సోషల్ మీడియాలో. ఇది సినిమా డేలో లాగే చెప్పాడు, అంత మించి ద డెవిల్ ఈజ్ బ్యాక్. ఈవెన్ నిన్న సంజయ్ గారు హౌస్లోకి రాగానే నేను కూడా కమ్యూనిటీలో ద డెవిల్ ఈజ్ బ్యాక్ అని టైప్ చేసి వెంటనే డిలీట్ చేశాను. మళ్ళీ ఇది నెగిటివ్ తీసుకుంటాను. ఇది నెగిటివ్ తీసుకున్న కూడా తీసుకోవచ్చు మీ ఇష్టంగానే, కానీ అది డైలాగ్ రూపంలో చెప్పాడు. కానీ ఇక్కడ ఏంజల్ ఉంది అనేసి ఈ డబ్బాలు కొట్టుకుంటారు. ఇక్కడ ఏంజల్ ఉంది అనేసి ఆయన ఏంజల్ అని కూడా చెప్పుకుంటూ డబ్బా కొట్టుకున్నారు. దానికి సుమన్ శెట్టి గారు నవ్వుకుంటా ఉన్నారు సైలెంట్గా. నెక్స్ట్ సంజయ్ గారు పిచ్చిదానా ఏంటే పిచ్చిదానా, నువ్వు హెయిర్ కట్ ఎలా చేసుకున్నావు, క్యాప్టెన్ అంటే మళ్ళీ గెలుపుకుంటావు, పిచ్చిదానా ఎలా చేసుకున్నావు అనేసి ఆవిడ ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. తర్వాత ఇక్కడ ఏం ప్రాబ్లం అనిపిస్తుంది అంటే హరీష్ గారు టీ పెట్టిస్తారా అండి అనేసి అంటే పెట్టించాలండి రండి అంటే, అప్పుడు నేను రాను అని చెప్పితే నాకేం గుర్తొచ్చింది తెలుసా? అరే ఏదైనా కోపం వచ్చి ఎవరైనా ఏదైనా అంటే అలిగేది ఎట్లా ఉంది తెలుసా? అలిగేసి అన్నం తింటూ కొన్ని రోజులు
ఈరోజు అలిగేసి వర్క్ మానేస్తా అంటాడు. ఏదో ఒకటి అలగడమే ఇంకా. నెక్స్ట్ వచ్చేసరికి సంజన గారు, భరణి అన్న, తనుజ థ్యాంక్ యూ, మీ నలుగురిని అస్సలు సతాయించను, ఇంకా బాగా చూసుకుంటాను, మీ నలుగురు నా కోసం చేశారనేసి ఆ గ్రాటిట్యూడ్ చూపిస్తానని అంటున్నాడు. డెమానోలా నువ్వు మారవు, ఇది ఓవర్ అనిపిస్తుంది, నువ్వు మారవు అనిండు. అసలు మాట్లాడే హక్కు ఉంది ఆయనకే. మళ్ళీ మీరు మారరు అన్నాడు. ఆవిడ కాలింది, ఆవిడ ఎక్స్ప్రెషన్ మనకు చూపించలేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఒకసారి మాస్క్, ఇది ఈ టైంలో కూడా ఒక్క మాస్క్ మీద తప్ప అందరూ బయటకు వచ్చేసి ఆహ్వానిస్తున్నారు. ఇతనికి నచ్చలేదంటే నచ్చలేదు అన్నట్టుగా నీట్గా కూర్చున్నాడు. గుడ్ అనిపించాడు. స్టాండ్ మీదే ఉన్నాడు, ఇవిడేమన్నా అనుకోనేది. నెక్స్ట్ వచ్చేసరికి బేసిక్గా ఇప్పుడు నాకు సార్ ఆడియన్స్తో మాట్లాడు సంతోషి అనే అమ్మాయి, ఈవిడ వచ్చారు. ఆవిడ సంతోషి గారు ఏమన్నారంటే ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ ఉన్నారు సార్, అది స్పాయిల్ చేస్తున్నారు సార్, పర్ఫెక్ట్ అందరిలో ఉన్న పాయింటే తీసుకొచ్చారు. ఈవెన్ మనం రివ్యూస్లో ఎన్నోసార్లు చెప్పాం, ఇదేంట్రా కాన్సెప్ట్ను బొక్క పెట్టేశారా వీళ్ళని. సో అది చేయగానే నాగార్జున సార్ కూడా క్లియర్గా వాళ్ళందరికీ క్లియర్గా చెప్పాడు. తర్వాత సరే నాకు సార్ హౌస్ మేట్స్తో ఓనర్ అంతా అతి మంచితనం కోసం నేను మా రివ్యూస్లో చెప్పిన పాయింటే మీరు అట్లా చేస్తున్నారు, ఇలా చేస్తే థీమ్ అది కాదు కదంటే డెమాన్ పవన్ కూడా అడిగితే సార్ ఏం చెప్పడం కాన్ఫ్లిక్ట్స్ అవుతాయని, కాన్ఫ్లిక్ట్స్ అవ్వాలనే కదా 2 హౌసులు పెట్టారు స్వామి, ఆ గొడవలు అవుతాయని చెప్పేసి అందరినీ కలిపేసే అవసరం అంటుండే. ఆ గొడవల కోసమే కదా పాపం 2 హౌసెస్ కట్టుకున్నది వల్ల మేము బేల్దార్ మేసులు ఖాళీగా ఉన్నాను పెట్టుకున్నా. నాకు సార్ మంచి అనిపించుకోవడం కోసం ఇలా చేయొద్దు, సీరియస్గా ఉండి స్ట్రిక్ట్గా ఉన్నాడు అంతే. సంచాలక మ్యాటర్ తీసుకొచ్చారు, శ్రీజ సంచాలక మ్యాటర్ తీసుకొచ్చి అక్కడ పనిష్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏమీ లేదు. అసలు విషయం లేని కాడ కోడిగుడ్డు మీద ఏకలు పీకారు. ఎందుకంటే బొచ్చెడు తప్పులు సెలబ్రిటీస్లో చేస్తున్నారు, సెలబ్రిటీస్ మాత్రం క్వశ్చన్ చేయట్లా. ఇంక దాన్నే పాజిటివ్గా తీసుకోవడం ఏమని, అరే కామనర్స్లే గ్రాఫ్ పడిపోయింది, తిట్టే కొద్ది సింపతి వస్తుందేమో తిడుతున్నారేమో అనుకుంటాం. కానీ ఎన్ని రోజులకి వాళ్ళు ఎవరు ఏది మాట్లాడినా ప్రతివ్రతలు అన్నదానికి, రీతు గౌతమ్ ఏమన్నారా పతివ్రత శిరోమణులు అన్నదానికి ఒక మాట నాగార్జున సార్ నోటి నుంచి వచ్చిందా? సంజన గారు గాజులు వేసుకున్న దానికి ఒక మాట నోట్లో నుంచి వచ్చిందా? వీళ్ళు ఏదైనా చిన్న అనగానే కామన్ మ్యాన్ మీద పడుతున్నారు. కానీ క్లియర్గా అర్థమవుతుంది, అది క్లియర్గా అనిపిస్తుంది. శ్రీజ అది ఏం మిస్టేక్ ఉంది, యాక్సెప్ట్ చేసింది, ఒప్పుకున్నది కదా, దానికి ఆయన ఓకే అమ్మ నువ్వు డెసిషన్ క్విక్గా తీసుకోలేదు, కొంచెం ఆలోచించుకొని జాగ్రత్త తీసుకొని చెప్పడం ఓకే. పనిష్మెంట్ అనేసి పనిష్మెంట్ ఇస్తారు, అదే డ్రెస్ వేసుకొని, అది ఫన్నీ పనిష్మెంటే, ఆవిడకి నచ్చింది ఆవిడకి ఓకే. కానీ వేరే వాళ్ళకి ఏది, సెలబ్రిటీస్కి ఏది పనిష్మెంట్, కామన్ మ్యాన్స్కేనా? ఈ పర్టికులర్ పాయింట్లో ఈ టైం ఫ్రేమ్ పెట్టి మెన్షన్ చేసి మీరు కింద కామెంట్ చేయాలి, నేను చెప్పింది కరెక్టా కాదని, మీరు అబ్జర్వ్ చేశారా లేదని. చిన్న పాయింట్స్ వాళ్ళని అడగట్లా, ఎవరిని అడిగారు? సెలబ్రిటీస్లో తప్పులు చేసిన ఏం అడగట్లా. నెక్స్ట్ వచ్చరికి నాకు సార్ అదే అయిపోయింది, డ్రెస్ వేసుకోమని రాము వీడియోస్ ప్లే చేశాడు. ఇంకా రాము గురించి ఎక్కువ మాట్లాడాను, నాకు కోపం వచ్చేసి నన్ను నేను కొట్టుకునేసి పిచ్చి పట్టదు నాకు. ఏంటంటే రాము వీడియోస్ ప్లే చేయగానే రాము వీడియో ప్లే చేయగానే రాముయే డైరెక్ట్ చెప్పాడు, సంజన అడగలేదు సార్, రోజు అడుగుతాను కదా సార్, ఇప్పుడు కూడా అడిగాను అరే బాబు నువ్వు పిచ్చాడమే మేము పిచ్చాడమే అనిపించింది నాకు. నేను అడగలేదు సార్, రోజు అడుగుతా కదా, ఈరోజు అడిగినా అనుకున్నాను. నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలని అనిపించింది. 2 రోజుల నుంచి లైవ్ చూసి ఎపిసోడ్ చూసి ఆవిడతో మాట్లాడింది చూపిలా, కానీ ఇతను చెప్పుకునేది చూసి అతను చెప్పింది నిజమే అనుకోండి నమ్మేసి నేను మీ అందరూ చెప్పా. వెరీ సారీ, అతను నమ్మా, అతను ఎంత ఏరుపాపం చేస్తాడు అనుకోలే, అతను పిచ్చోళ్ళలాగా బిహేవ్ చేశాడు అక్కడ. ఇదేంట్రా నాయన అంటే ఏ లోకంలో ఉన్నాడు అతను? రాము రాత్రి వెరీ బ్యాడ్ అండి. ఈరోజు ఎపిసోడ్ తర్వాత తన మీద ఇంప్రెషనే మారిపోయింది. ఇదేంటి ఇట్లా కూడా చేస్తారా మనుషులు అనిపించింది. హాలోజినేషన్లో తనకు తను చేసేసానని ఒప్పుకుంటున్నాడు. షాక్ నేను. నాగార్జున సార్కి కూడా అర్థం కాక నీ వల్ల ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి చూసుకో, నీ అమాయకమైన ఫేస్ వల్ల వద్దు, అవన్నీ వద్దు, కొంచెం జాగ్రత్త, ఇంకో దొంగతనం కనపడిపోకూడదు ఈ హౌస్లో అనేసి. నాకు సార్ దొంగతనం చేస్తే దొంగలున్నారు జాగ్రత్త అనే బోర్డు 6 రోజులు తిరగాలంట, బిగ్ బాస్ చెప్పారంటే దొంగతనాలు కంట్రోల్ చేయడానికి చెప్తే, ఇక్కడ కూడా సంజన గారు చిన్న బోర్డు తయారు చేయండి సార్ అంటుంది. అంటే దొంగతనాలకు రెడీగానే ఉన్నారు, కానీ దొంగతనాలు రిపీటెడ్గా పెద్దవి చేస్తే మాత్రం నాటి ఓకే, థమ్స్అప్లు గిమ్సప్లు ఓకే, పెద్దవి చేస్తే వెరీ బ్యాడ్ అవుతారు ఆవిడ. నెక్స్ట్ జరిగి నాకు సార్ రాము ఏం జరిగిందో అదే చెప్పు, ఏవేంటిది మాట్లాడొద్దు అంటే సరే సార్ అన్నాడు. ఆడియన్స్ నేను హరీష్ని లత్కోర్ అని పిలవచ్చా, లత్కోర్ అనే పాయింట్ మీద డిస్కషన్ పెద్ద జరిగింది. సో లత్కోర్ అని పిలవచ్చా అంటే సార్ పిలవచ్చు సార్, ఎందుకంటే ఆయన చేశాడు కదా సార్, నేను అనడానికి ఫీల్ అవుతున్నా అంటే సింపుల్ అయ్యా. ఆ కాన్వర్జేషన్లో లత్కోర్ అనేది మనిషిని కాదు, లత్కోర్ అనేది యూజ్లెస్ టాపిక్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాను, యూజ్లెస్ థింగ్స్ నీలాగా నేను చేయను అనేది ఆ పాయింట్లో అన్నాడు. స్టిల్ ఆలోచిస్తే ఏం జరుగుతుందంటే నువ్వు అనేదానికి ఫీల్ అవుతున్నావు, చిన్న వాటికి ఫీల్ అవుతున్నావు. నీ నోట్లో నుంచి లత్కోర్ అనే పదం అమ్మాయిలందరి ముందు వాళ్ళ ముందు మనిషినన్నా థింగ్స్నన్నా అది తప్పు కదా, నువ్వు కంటే తప్పు కదా అంటే తప్పు. దట్స్ ఫర్ షూర్, నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. మొన్న నేను రివ్యూలో చెప్పింది ఏంటంటే లత్కోర్ అనేది ఆ మీనింగ్ ప్రకారం అక్కడ ఉన్న సిచ్యువేషన్లో వాడిన దానికి కరెక్ట్ ఇన్ ద సెన్స్ అది మీనింగ్ఫుల్గా ఏం లేదు. కానీ దాన్ని మీరు కూడా నేను చెప్పా, మీరు కూడా ఆయన అన్న డిఫరెన్స్ వేరే ఉంది. ఇది లైవ్ అంతా వేస్తే మీకు అందరికీ అర్థమవుద్ది. లైవ్లో జరిగింది ఏంటంటే మీరు టైంలో దానికి ముందు శ్రీజ వేరే పాయింట్ చెప్పద్ది, దానికి కౌంటర్గా ఇది వేస్తాడు మీరు అనేది, అది వేరే రకంగా వచ్చింది. స్టిల్ నేను అదే ఫీల్ అవుతున్నా, ఆడియన్స్ చెప్పినట్టే నా మాట ప్రకారం కూడా లత్కోర్ అనేది ఎందుకు అక్కడ మిస్టేక్ అవుతుందంటే తను కానీ మీరు కూడా చిన్న వాటికి మిస్టేక్ చేయకపోతే లత్కోర్ అనేది వాకి గాల్లో కలిసిపోద్ది.
ఇతను అంటునేసరికి అది కూడా పోతుంది. కానీ ఆ రోజు వాడింది అయితే లత్కోర్ అనే పాయింట్, ఆ యూసేజ్ మాత్రం డిఫరెంట్ వేలో యూజ్ చేశాడు. స్టిల్ నువ్వు అనే దానికాడ కూడా చిన్న చిన్న వాడికి మిస్టేక్స్ నువ్వు పడుతున్నప్పుడు అవతల పడతారన్నప్పుడు అతను అర్థం చేసుకుని సార్ ఈసారి యూసేజ్ ఆఫ్ వర్డ్స్ బాగానే యూజ్ చేస్తాను సార్, సారీ సార్ అన్నాడు. ఆడియన్స్ నువ్వు కరెక్ట్, నువ్వు సార్ ఆడియన్స్ అమ్మ నువ్వు గుర్తుపెట్టుకో నీకు స్టాండ్ తీసుకోలేదనేసి అడిగాడు. స్టాండ్ తీసుకోవట్లేదు సార్ ఎవరంటే పల్లె చెప్పండి, స్టాండ్ తీసుకునేలాగా నువ్వు చేసుకోవాలి వాళ్ళ ప్రేమను పొందాలంటే, నేను ఆడియన్స్ ప్రేమను పొందుతానంటే ఒక్కసారి అతనికి బట్టబయలు చేయాలనుకున్నాండి. నువ్వు నెగిటివ్ అవుతున్నావు, తెలుసుకో, ఆట మార్చుకొని తెలియాలనుకోండి. ఆడియన్స్ అతను మీ హార్ట్స్ విన్ అవుతున్నా అంటే ఒక్కరు కూడా లేపలేదు. అప్పుడు సరే సార్ ఓకే సార్ అనేసి కూర్చున్నాడు. అర్థం అవ్వాలని ఆట మార్చుకొని ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేయాలి. నా గుండెలో లడలడ కొట్టుకుంటుంది. 28 మంది వచ్చారంట, అక్కడ 28 మంది పడతారనేది మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్. 28 మంది ఒకటే ఒపీనియన్లో ఉన్నారు చూడండి. కానీ ప్రపంచమంతా తనని యాక్సెప్ట్ చేయకుండా ఉండేవాళ్ళు లేరు. 100% అదే ఒపీనియన్ కాదు. అక్కడ ఉన్న తలకాయ నొప్పి ఆడియన్స్లో. నేను చెప్పింది ఏంది, అక్కడ ఉన్న వాళ్ళది ఫైనల్ జడ్జిమెంట్ కదా 28 మంది. అది నీ ప్రాబిలిటీ రాదు. స్టిల్ తనకు ఒక క్లారిటీ వస్తుంది, అంటే మెజారిటీ ఆఫ్ పీపుల్కి నచ్చట్లేదు అనే పాయింట్ అయితే వస్తుందిలే. తర్వాత ఓకే బాగా చెప్పారు అది. నెక్స్ట్ ప్రియాని లేపారు, యూజింగ్ దట్ వర్డ్ రాంగ్ అన్నారు. సంజన శ్రీజాని లేపారు, అది వర్డ్ రాంగ్ అన్నారు. చాలాసేపు జరిగిందిలేండి. ఆ వీడియోస్ ప్లే చేశారు. అంతా అయిపోయిన తర్వాత నాకు సార్ ఇప్పుడైనా అర్థమైందంటే నాకు సార్ అర్థమైంది సార్ అది అనేసి అన్నారు. ఇప్పుడు కళ్యాణ్కి ఏం చెప్పారంటే, కళ్యాణ్ కనిపించట్లేదు అంటే చేతులు పట్టుకొని కబుర్లు చెప్పడం కాదు, క్లియర్గా చెప్పేశాడు. దానికి ప్రియ కూడా తలంచుకోండి ఏంటంటే ఎట్లా అయిపోయిందని. దివ్య గారు నేను ఆల్రెడీ చెప్పాను సార్, నేను అబ్జర్వ్ చేశాను, వీళ్ళు ఏంటంటే లవ్ ట్రాక్ అని చెప్పిన తర్వాత ఎవడు కూడా సంజాయిసి చెప్పుకోవడమో లేకుంటే బాండ్ అలా కాదు ఇలా కాదు మా బాండ్ అని చెప్పుకోవడానికి ఎవరు ఇష్టపడలేదంటే నాగార్జున సార్ చెప్పిన తర్వాత నాకు ఫ్యూజ్లో ఎగిరిపోయి ఏమన్నారు తెలుసా, ఇప్పుడు అర్థమైందా ఎమోషన్స్ ఆర్ రీల్ అని. ఆ మాట ఎందుకన్నారు చెప్ప, లెట్స్ గో, యూ కెన్ రాక్, యూ విల్ కంటిన్యూ యువర్ పులిహోర యాంగిల్ ఆఫ్ ద వీక్ ఆఫ్ ద నైటింగేల్ అనేసి క్లియర్గా ఇంక చేసుకుంటారా, కానీ అని ఇచ్చేశారు. ఫేక్ కాదు వీళ్ళు రీల్ అనేసి ఊరికే పాస్ చేస్తారు. ఎందుకంటే ఆ ట్రాక్ అన్ని వాళ్ళని ఫిక్స్ అయిపోయారు. నాకు సార్ కూడా హైలైట్ అనిపించింది నాకు, భలే వేశారని. తర్వాత సరికి కళ్యాణ్ కల్పించు లేకుంటే ఇక్కడ ఉంటామని డైరెక్ట్ చెప్తే కళ్యాణ్ మారబోతాడు, చూపిస్తాడు ఆట అన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. నెక్స్ట్ సరికి హరీష్ నాకు సార్తో సార్ ఇక్కడ నాకు బట్టలు రాలేదు సార్, రాకపోయేసరికి అదే డ్రెస్తో చేశాను సార్, నాకు ఇక్కడ ఎవరు మళ్ళీ వచ్చి కుక్ చేయమంటున్నారు సార్, నాకు ఎవరు స్టాండ్ తీసుకోలేదంటే ఇదే మాట చెప్పారు. ఆడియన్స్తో చెప్పించి మరి ఎందుకు స్టాండ్ తీసుకోవట్లేదు, నువ్వు జనాలను విన్ అవ్వాలంటే జనాలను విన్ అవుతా సార్ అన్నాడు. లోపల కాదు, ఎక్కడైనా విన్ అవుతున్నావు చూడంటే విన్ అవ్వలేదు అనగానే ఓకే సార్ అర్థమైంది సార్ అనేసి చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు. చేంజ్ చేసుకుంటాడేమో చూడాలి. తర్వాత నెక్స్ట్ సరికి సంజన గారు సార్ నేను చేసింది ఏదైనా నెగిటివ్గా వ్యాంప్గా ఏమైనా వెళ్తున్నా సార్ నాటి థింగ్స్ అంటే, ఎందుకు ఆడియన్స్ అంటున్నారు కదా ఇది కూడా అడిగి చెప్తారేమో అనుకుని ఫన్నీగా. అలా ఉంటే ఇంతమంది నీకు ఎందుకు సాక్రిఫైస్ చేస్తారు, అదేం లాజిక్ నాకు అర్థం కదా. అలా ఉండుంటే ఇంతమంది సాక్రిఫైస్ చేస్తారంటే ఓకే ఇల్లు మనుషులే కదమ్మా, బయట మనుషులకి ఎలా అనిపిస్తుంది అని సెన్స్ లేదు. ఓకే నెక్స్ట్ సరికి ఇక్కడ లాస్ట్ ఫైనల్ వర్డ్స్, మాస్క్ మ్యాన్ హరీష్ ప్రాబ్లం ఏంటంటే ఇతనికి స్టాండ్ తీసుకోవాలంటే ఇతనికి ఎవరైనా నీ దీనిలో మిస్టేక్ ఉంది అని చెప్తే తీసుకోలేడు. చిన్న వాటికి వాళ్ళందరితో ఇష్యూలు జరుగుతున్నప్పుడు నీకు స్టాండ్ ఎలా తీసుకుంటావు, మనసు ఇరిగిపోతుంది కదా. వాళ్ళు స్ట్రెస్లో ఉన్నారు, 3 పిల్లలను వదిలేసుకోవచ్చు. నువ్వు ఈ స్ట్రెస్లో ఉన్నప్పుడు నువ్వు ఏ మూడ్లో ఎప్పుడు ఉంటావో ఏ స్టాండ్లో ఎప్పుడు ఉంటావో తెలియని నీతో రిలేషన్ మెయింటైన్ చేయట్లేదు. నువ్వు ఎవరితో రిలేషన్ మెయింటైన్ చేయనప్పుడు నీ కోసం ఎవరైనా స్టాండ్ తీసుకున్న వాళ్ళ మీద నువ్వే మళ్ళీ 2వ రోజు అరుస్తున్నప్పుడు నీకు ఎందుకు స్టాండ్ తీసుకుంటారు? అసలు లాజిక్ ఏముంది, నీకు స్టాండ్ తీసుకోవాలని అవసరమే కాదు. ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏమైందంటే మనోడిది ప్రతి దాంట్లో 2 రకాలు వస్తున్నాయి. రెడ్ ఫ్లేవర్ అన్నాడు తప్పు కదా అన్నాడు, గుండంకులు తప్పు అన్నాడు. ఇక్కడ కూడా సేమ్ లత్కోర్ అనేది తప్పు కదా అన్నాడు, నువ్వు అనేది తప్పు అన్నాడు. ఇట్లా 2 స్టాండ్స్ వస్తున్నాయి క్లియర్గా, ప్రతి వారం ఒకటి వస్తుంది, యాజ్ ఇట్ ఈస్ రిపీట్ అవుతుంది. చూసారు, గమనించారా? అలా అనిపించింది నాకు కూడా. నెక్స్ట్ సరికి ఇంకంతే. ఇంకా తర్వాత అదయ్యా నాకు అనిపించింది ఈరోజు ఎపిసోడ్ రివ్యూలో నాకు అనిపించిన పాయింట్లు యాజ్ ఇట్ ఈస్గా జెన్యూన్గా చెప్పాను. నిజంగా జెన్యూన్గా హార్ట్ఫుల్గా చెప్పాను అనుకుంటే ఎక్కడ నచ్చితే అక్కడ లైక్ చేయండి, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. 1 మిలియన్ సబ్స్క్రైబర్ అవ్వాలి. కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది. ఎనీ సజెషన్, ఎనీ మెసేజ్, ఎనీ అప్రిషియేషన్ ఏది కావాలన్నా మీరు మెసేజ్ చేయండి, మనకి ఇన్స్టాగ్రామ్లో మనం రిప్లై ఇస్తాం, మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. అండ్ ఏ కంట్రీ నుంచి మన వీడియోస్ చూస్తున్నారు అనేది కంట్రీ నేమ్ టైప్ చేయండి. ఎందుకంటే ఫారెన్ కంట్రీస్లో 15% మెంబర్స్ మనం వీడియోస్ చూస్తున్నారు. 1,00,000 మంది చూస్తే 15,000 మంది ఫారెన్ కంట్రీస్ నుంచి చూస్తున్నారు. ఫారెన్ కంట్రీ వాళ్ళు ఫుల్ వీడియో చూస్తుంటారు. మరి కామెంట్ చేయండి ఏ కంట్రీ నుంచి చూస్తున్నారో, చూసే వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఓడాల్ లోకల్ కాదు ఇంటర్నేషనల్ అని. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ మామ, బాయ్. నా ఒపీనియన్స్ నేను క్లియర్గా చెప్పాను, మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. లవ్ యూ.